నా పేరు సువర్ణ. నా సాక్ష్యాన్ని ఈరోజు పంచుకోవడానికి ప్రభు ఎన్- ప్రభు సమయాన్ని ఇచ్చారు. అందుకు ప్రభుకి ఎంతో వందనాలు చెల్లిస్తున్నా. మొదటగా నా రక్షణ ఎట్లా అనేది నేను చెప్తాను. ఫస్ట్ మా అమ్మమ్మ దేవుణ్ణి నమ్మింది. ఆమె నమ్మి మా అమ్మకు చెప్పింది, ఇట్లాగా నువ్వు కూడా వెళ్ళు, మందిరానికి వెళ్ళు అని చెప్పింది. మా అమ్మ కూడా ఇంకా అంటే నేను వెళ్ళను అట్లా అని ఏమీ చెప్పలేదు. మా అమ్మమ్మ చెప్పగానే మందిరానికి మా అమ్మ కూడా వెళ్ళడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ సిఎస్ఐ అట్లాగా ఆ చర్చ్ కి వెళ్ళింది. వెళ్తే అక్కడ ఏదో ఏదో ఒక సంఘటన జరగటం వల్ల ఆ సంఘం నుండి బయటికి వెళ్ళిపోయి హెబ్రోన్ ఫెలోషిప్ కి వెళ్ళింది అనమాట. అమ్మమ్మ మాత్రం ఫస్ట్ స్టార్టింగే హెబ్రోన్ ఫెలోషిప్ కి వెళ్ళింది. ఆమెకి తెలియక అన్ని సంఘాలు ఒకటే అనుకొని ఫస్ట్ అటు వెళ్ళి తర్వాత హెబ్రోన్ ఫెలోషిప్ వచ్చింది. తర్వాత ఇంకా చిన్నప్పటి నుంచి అంటే మాది విగ్రహారాధన కుటుంబమే, కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మాత్రం నేను మందిరానికే వెళ్ళాను. అంటే గుళ్ళకి వెళ్ళడము, పూజలు అట్లాగా నాకైతే తెలీదు. నాకు గుర్తున్నంత వరకు నేనైతే చేయలేదు. గుళ్ళకి వెళ్ళి అట్లాగా నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, కానీ అమ్మ వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇట్లాగా ఇంకా ప్రభువులోకి అమ్మమ్మ ఫస్ట్ నడిపింపబడి తర్వాత అమ్మ వచ్చి అట్లాగా మేము వెళ్ళడం స్టార్ట్ చేసాం. కానీ మాకు పునాది అనేది తెలీదు. అంటే ఎట్లాగా ఫస్ట్ రక్షణ, తర్వాత ఫస్ట్ మారు మనసు, తర్వాత రక్షణ, బాప్తిస్మము ఇట్లా అనేవి మాకు చెప్పలేదు ఊర్లో. అంటే ఇప్పుడు మందిరానికి వచ్చామంటే ఆ వినండి, వాక్యం వినండి, ఈయనే నిజ దేవుడు అట్లాగా అట్లాగా చెప్తారు. కానీ అసలు ముందు మనం బలపడాలంటే ఏంటి, ఎట్లాగా ఎట్లాగా ముందుకు వెళ్ళాలి, ప్రభులో మనం ఎలా ఉండాలి ఆ అనేది అక్కడ మాకు చెప్పలేదు. అంటే నాకు నాకు గుర్తున్నంత వరకు అయితే చెప్పలేదు మాకు అప్పుడు ఆ చర్చి అంకులు. అట్లాగా మేము ఉన్నాం. అయితే మొత్తం ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, అంటే మందిరానికి వెళ్తున్నాం, కానీ ఆ ప్రభులో లేము. సంపూర్ణంగా లేము. లోకంలో కూడా ఉంటా వచ్చాము. కొన్ని కొన్ని పద్ధతులు లోకానుసారంగా కూడా పాటిస్తూ వచ్చాము. దానివల్ల కుటుంబంలో చిన్నప్పుడు నాకు తెలిసినంత వరకు మేము సంతోషంగా ఉన్నది లేదు. కుటుంబంలో ఎప్పుడు గొడవలు అవుతా ఉండేవి, అసమాధానము, అసలు మంచిగా ఎప్పుడు ఉండేది కాదు. అసలు ఎట్లాగా అయిపోయిద్దో కూడా మాకు తెలిసేది కాదు. మా నాన్న అప్పటికి మా అమ్మ మందిరానికి వెళ్తుంది అంటే వెళ్ళనిచ్చేవాడు, కానీ ఆయనకి లేదు, ఆయనకి రావాలని లేదు. ఈయనే నిజదేవుడు అని చెప్పిన అర్థం చేసుకునే స్థితి ఆయనకి లేదు అప్పుడు. దానివల్ల ఆ కుటుంబంలో చాలా అంటే చాలా బాధ. ఆ మా మా నాన్న వల్లే వచ్చేది. మా నాన్నే అదంతా చేసేవాడు. చాలా బాధ పెట్టేవాడు. ఆ మేము ఏడ్చేవాళ్ళం, బాగా ఏడ్చేవాళ్ళం. అంటే నైట్ నిద్ర కూడా ఒక్కొక్కసారి ఉండేది కాదు. సరిగ్గా తినకపోయే వాళ్ళం. అసమాధానకరమైన పరిస్థితులు మా కుటుంబంలో చాలా ఉంటూ వచ్చాయి. నేను చిన్నప్పుడు ఉన్నాను అనేది నాకు అసలు గుర్తులేదు మా కుటుంబంలో. అంటే మేము పూర్తిగా దేవుళ్ళో లేము, ఇటు లోకంలో లేము. రెండు వైపులా ఉంటా వచ్చాము. మాకు చెప్పేవాళ్ళు అంటే మా ఊర్లో మేమే పోయేది చర్చికి. అందరూ మా చుట్టుపక్కల అందరూ అన్యులే, అందరూ విగ్రహారాధనే. మేము వెళ్తే మేము వెళ్తున్నా కూడా ఏదో వెక్కిరింపుతనం, ఏదో ఇంకా మాటలు అనేటటువంటి స్థితే ఉండేది. కానీ వాళ్ళు మంచిగా తీసుకునే వాళ్ళు కాదు. చాలా చులకనగా తక్కువగా చూసేవాళ్ళు. ఇప్పటికి కూడా అట్లనే చూసేవాళ్ళు. ఇప్పటికి కూడా అలాగే చూస్తారు కూడా. అలా చూసేవాళ్ళు. దానివల్ల మాకు కూడా కుటుంబంలో చాలా ఇబ్బంది అయ్యేది. అపవాది కార్యాలు మా కుటుంబంలో చాలా జరిగాయి. మేము ప్రభువులో బలంగా లేకపోవటాన్ని బట్టి, సరైన వాక్యం మా యందు లేకపోవటాన్ని బట్టి మాకు చర్చి కూడా ఏంటంటే సండే వచ్చేవాళ్ళు, కానీ అంటే వీక్ లో అన్ని కూడికలకి వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే మాకున్న పాస్టర్ గారు ఆ చుట్టుపక్కల ఊర్లన్నిటికీ ఆయన ఒక్కడే పాస్టర్. ఆయన అన్ని చోట్లకి తిరగడానికి ఉండేది కాదు, ఆయన వచ్చేవాళ్ళు కాదు. దానివల్ల అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా వెనకబడిపోయే వాళ్ళు. వాక్యం సరిగ్గా ఉండేది కాదు. దానివల్ల మేము చాలా సఫర్ అయ్యే వాళ్ళం అనమాట. అట్లాగా ప్రభువులు లేకుండా ఉంటూ వచ్చాము, సరిగ్గా లేకుండా ఉంటూ వచ్చాము. అయితే ఇంకా ఆ తర్వాత కొంచెం వాక్యాన్ని గ్రహించడం, అంటే అంకులు కొంచెం వాక్యం వినే వాళ్ళని కొంచెం అట్లాగా ఆ ఇంకా ఎలాగ చెప్పేవాళ్ళంటే వాక్యాన్ని వినిపించే వాళ్ళు అనమాట. ఎట్లాగా ప్రభు యొద్దకు మేము తేబడతా వచ్చాము, మాకు వాక్యాన్ని వినిపించే వాళ్ళు. మమ్మల్ని ఇంకా మా స్థితిని చూసి అంకుల్ కూడా కొంచెం మాకు సపోర్టివ్ గా ఉండేవాళ్ళు అప్పుడు. అట్లాగా మేము ఇంకా ఎన్ని బాధలు వచ్చినా, ఎంత దుఃఖము, గొడవలు కుటుంబంలో ఎన్ని అయినా కానీ మేము వెళ్తానే ఉండేవాళ్ళం.
అట్లాగా ప్రభు మమ్మల్ని నడిపించారు. అయితే ఒకరోజు అంకుల్ వాక్యం చెప్తున్నారు. వాక్యం అంటే నేను స్కూల్ డేస్ లో అప్పుడు ఇవన్నీ నా చిన్నప్పుడు జరిగినాయి. అంటే నాకు తెలిసినప్పుడు ఇవన్నీ జరిగినాయి. తర్వాత నేను పెరుగుతున్న కొద్దీ కూడా నాకు ఇవన్నీ ఏం తగ్గలేదు. కుటుంబంలో అట్లాగే ఉంటూ వచ్చినాయి. మా అమ్మ అయినా గానీ మందిరం అయితే మానలేదు. వస్తానే ఉండేది. అవన్నీ భరించుకునేది, అన్ని సహించేది. మందిరానికి మాత్రం మానుకోలేదు మేము. వస్తానే ఉన్నాము. తర్వాత నేను స్కూల్ 10th క్లాస్ అట్లాగా అవుతున్నప్పుడు కూడా ఒక మాట అంకుల్ వాక్యం ద్వారా చెప్తూ వచ్చారు. ఏంటంటే సమయం సమీపించినది, ప్రభు రాకడ సమీపంగా ఉన్నది, సిద్ధపడి ఉండాలి, లేకపోతే విడవబడతాము అనే ఒక మాట నాకు వినిపింపజేస్తూ వచ్చారనమాట. అట్లాగా నేను ఆ మాట వినగానే ఫస్ట్ నాకు భయం వేసింది. అంటే ఇంకా అప్పుడు తెలీదు, అంతగా తెలీదు. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది అన్నారు. నిజంగానే విడవబడితే ఎట్లాంటి స్థితి ఉంటదో అని ఒక భయం వేసింది. అప్పుడు ఇంకా ప్రభుని నేను అంగీకరించాను. నా హృదయంలో అంగీకరించాను. కానీ బాప్తిస్మం మాత్రం నేను అప్పుడే తీసుకోవాలని అనుకోలేదు. బాప్తిస్మం గురించి నా ఆలోచనలో కూడా లేదు అసలుకి. ఇప్పుడే ఎందుకు అనే ఆలోచన నాకు. అట్లాగా చేర్చుకున్నాను కానీ హృదయంలో బాప్తిస్మానికి మాత్రం నేను సిద్ధంగా లేను. అట్లాగా అయిపోతా వచ్చింది. తర్వాత మ్యారేజ్ విషయంలో కూడా రక్షణ అయితే పొందుకున్నాను. అంటే హృదయంలో ప్రభుని చేర్చుకున్నాను కానీ బాప్తిసం మాత్రం తీసుకోలేదు. అట్లాగా నా కాలేజ్ అప్పుడు కూడా నా డిగ్రీ అప్పుడు ఇంకా అట్లాగే వెళ్తానే ఉన్నాను కానీ బాప్తిస్మానికి మాత్రం నేను సిద్ధంగా లేను. అయితే నా మ్యారేజ్ అప్పుడు చేయాలనుకున్నారు. మ్యారేజ్ విషయంలో కూడా ఆ మా సొంత మామయ్యే, ఆమ్, ఆ అమ్మమ్మ వాళ్ళ కొడుకే. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంది కూడా తనకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటా ఉన్నారు నన్ను. అయితే అంతా బాగానే ఉంది అప్పటి వరకు. మ్యారేజ్ అవుతుంది అన్న ఒక 2 years ముందు నుంచి మా మా కుటుంబాల్లో కూడా కొంచెం ఏంటంటే ఆ ఏమంటారు, కొంచెం గొడవలు అని చెప్పాలా, మనస్పర్ధలు అని చెప్పాలో తెలీదు. అవి స్టార్ట్ అయినాయి మ్యారేజ్ అయ్యే ఒక 2 సంవత్సరాల ముందు నుండి అట్లాగా స్టార్ట్ అయిపోయినాయి. అయినా కానీ మ్యారేజ్ ఆపాలి అనే ఉద్దేశం మాత్రం ఎవరికీ లేదు. అట్లాగా మ్యారేజ్ టైం వచ్చేసరికి అవి ఇంకా ఎక్కువైపోయినాయి. మ్యారేజ్ ఆపేయాలి అనే ఆ సిచ్యువేషన్ వరకు కూడా వచ్చాం మేము. మా నాన్న ఆ మ్యారేజ్ వద్దు, ఆపేద్దామని కూడా అంటూ వచ్చాడు. ఎందుకన్నాడంటే ఆ మాట, ఇరు కుటుంబాల మధ్యలో సఖ్యత అనేది సరిగ్గా లేదు. అప్పటి వరకు బాగానే ఉన్నాము. కొన్ని వస్తాయి ఈ లోకానుసారమైనవి, కొన్ని వచ్చినప్పుడు ఆ కుటుంబంలో వచ్చినప్పుడు అవి ఏం చేస్తాయంటే కుటుంబాలని చెదరగొట్టేవిగా ఉంటూ వస్తాయి. అపవాది ఎప్పుడెప్పుడు పొంచి ఉంటాడో తెలియదు. మనకు వచ్చే స్థితిని బట్టి కావచ్చు. అప్పుడు కొన్ని మార్పులు కూడా జరిగినాయి మా జీవితాల్లో. కొన్ని లాభాలు కూడా పొందుకుంటా వచ్చాం కాబట్టి వాటి వల్ల ఆ ప్ర వాటి వల్ల చాలా డిసప్పాయింట్ వచ్చింది. ఆ కుటుంబాల్లో ఏంటంటే ఇంకా మ్యారేజ్ ఆపేద్దాం అంటే ఆ నేను చెప్పలేను, మొత్తం వివరంగా అయితే చెప్పలేను కానీ కొన్ని చెప్తాను. మ్యారేజ్ ఆపుదామని మా నాన్న అంటూ వచ్చాడు. ఎందుకంటే మ్యారేజ్ విషయం ఎత్తినప్పుడు ఇట్లాగా ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ లో కూడా వచ్చారు. మా గురజాల మా అమ్మమ్మ వాళ్ళది, అక్కడి నుంచి వచ్చారు సేవకులు, అందరూ వచ్చారు. అయితే ఎంగేజ్మెంట్ లో కూడా గొడవ అయింది కొన్ని విషయాల విషయాల వల్ల. అవన్నీ చెప్పాలనుకోవట్లేదు నేను ఇప్పుడు. వాటి వల్ల గొడవలు అయినాయి. అయినా కానీ ముందుకు వెళ్ళిపోయింది ఈ మ్యారేజ్ అనేది. అసలు ఆ ఎంగేజ్మెంట్ అందులో గొడవ అయినప్పుడే మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వాలి కానీ అసలు ముందుకు ఎలా వెళ్ళింది ఇప్పటికి కూడా మాకు అది ప్రశ్నే. అసలు ఇన్ని గొడవల మధ్య మా పెళ్లి ఎట్లా అయిందో కూడా మాకు తెలియదు. మా నాన్న అయితే అంటే రేపు పెళ్లి అనంగా కూడా మేము ఈ రోజు రాత్రి వరకు కూడా ఏడ్చుకుంటానే ఉన్నాము. అంటే అలాంటి పరిస్థితి, ఎంత దుఃఖం. మా మేము అనుకోలేదు ఇలాంటి పరిస్థితిలో కూడా పెళ్లి అవుతుందా అనేది. సంతోషం ఉంటది, మ్యారేజ్ అంటే సంతోషం ఉంటది, సమాధానం ఉంటది. అప్పుడు నాకు మ్యారేజ్ విషయంలో ప్రభు చిత్తం ఎట్లా కనుక్కోవాలి ఇవన్నీ నాకు తెలియదు. అంతలా ప్రభులో నేను లేకపోవటాన్ని బట్టో ఏమో నాకు తెలియదు కానీ ఇవన్నీ అప్పుడు నాకు తెలియకుండా ఉన్నాయి. ఇట్లాగా ఇంట్లో అనుకున్నారు పెళ్లి చేయాలని, ఇంకా అట్లాగా మేము కూడా ముందుకు వెళ్ళిపోయాం కానీ ప్రభు చిత్తం కనుక్కోవాలి ఇవన్నీ నాకు తెలియదు. అయినా నాకు తెలియకపోయినా, నేను ప్రభు చిత్తం కనుక్కోవాలని నాకు తెలియకపోయినా ప్రభు మాత్రం ఎంత అద్భుతంగా నడిపించారంటే, ప్రభు చిత్తంలో ఈ పెళ్లి ఉంది అని మాకు తర్వాత అర్థమైంది. ఎలా అంటే ఎన్ని గొడవలు అయినాయంటే, మా నాన్న కార్డు ప్రింట్ చేయించడానికి, పెళ్లి కార్డు ప్రింట్ చేయించడానికి వెళ్ళేటప్పుడు మా అమ్మతో అన్నాడంట, ఇక మనం ఈ పెళ్లి ఆపేద్దాము, ఇంత బాధ, ఇంత వేదనకరమైన స్థితి ఇవన్నీ ఉన్నప్పుడు పెళ్లి చేయడం ఎందుకు,
ఇవన్నీ ఆపేద్దాము వద్దు. ఎన్ని పెళ్ళిళ్ళు ఇక్కడ దాకా వచ్చి ఆగిపోవట్లేదు, చాలా ఆగిపోయినాయి. ఇప్పుడు మనం ఆపేస్తే మాత్రం ఏమవుతుంది అని చెప్పేసి అంటా వచ్చాడు. అయితే నాకు మా అమ్మకి మాత్రం పెళ్లి ఆపడానికి అంత ఇష్టంగా లేదు. మా మనసు ఒప్పుకోలేదు. అంటే ఇంతవరకు వచ్చాక పెళ్లి ఆగితే తర్వాత ఎట్లా అని ఆ ఆలోచన కాదు గానీ, ఏదో తెలియని అసమాధానం. పెళ్లి ఆగిపోవాలి అనేది కూడా మాకు ఒక భయంలాగా వేసిందనమాట. అందుకు మా నాన్నకి మా అమ్మ చెప్పింది ఇట్లా, "ఇప్పుడు పెళ్లి ఆపితే మంచిగా ఉండదు. అంటే ఇప్పుడు గొడవలయితాయని తర్వాత కూడా గొడవలవుతాయా?" ఇట్లాగా చెప్పుకుంటా వచ్చింది గానీ, మా నాన్న ఏందంటే మా నాన్నకి కోపం ఎక్కువ. మా అమ్మని తిట్టేశాడు అప్పుడు. "నువ్విట్లా చెప్తున్నావు. ఇప్పుడిలా అయింది. రేపు ఇంకొకలా అవ్వదని ఏంటి గ్యారంటీ? నువ్విట్లా ఎందుకు మాట్లాడుతున్నావు?" అని చెప్పినప్పటికి ఎంత గొడవలైనా ఏదైనా గానీ పెళ్లి మాత్రం ఆగలేదు. అసమాధానకరంగానే పెళ్లయ్యింది. ఎవ్వరు సమాధానంగా లేరు. ఎవ్వరి మొహంలో సంతోషం అనేది అసలు లేనే లేదు. తర్వాత పెళ్లయిన తర్వాత గూడా కొన్ని సిట్యుయేషన్స్ వచ్చినాయి. అయినా గానీ వాటిని గూడా ప్రభువు చాలా అద్భుతంగా అసలు నేను చెప్పలేను ఎట్లా అనేది. అన్నిటిని కూడా సమాధానకరంగా మార్చేస్తా వచ్చారనమాట. మాకు తర్వాత అర్థమైంది ప్రభువు అందరూ పెళ్లి ఆపాలని అనుకుంటా వచ్చారు. ఎవ్వరికీ అంటే అంత సమాధానంగా అంటే హృదయంలో నెమ్మది లేని స్థితులుంటా వచ్చాయి. అయినా గానీ పెళ్లి ఆగిపోలేదు అంటే ప్రభువే నడిపించుంటారని మేము నమ్ముతూ వచ్చాము. ఖచ్చితంగా నమ్ముతూ వచ్చాము. తర్వాత మ్యారేజ్ అలా అయిపోయిన తర్వాత గూడా మేము చెన్నైలో ఉండేవాళ్ళం. శ్రీనివాస్‌కి చెన్నైలో జాబ్ ఉంది అప్పుడు. మేము అక్కడికెళ్ళిపోయినాము. మందిరం విషయంలో గూడా మాకు పెద్ద బాధ. ఏందంటే ఆహ్, మేము మందిరానికెళ్ళేవాళ్ళం గానీ తమిళ్‌లో చెప్పేవాళ్ళు. తమిళ్ నుండి తెలుగుకి ట్రాన్స్‌లేట్ జేసేవాళ్ళు సరిగ్గా చేయకపోయేవాళ్ళు. మాకేది అర్థమయ్యేది కాదు. మేమిద్దరం అప్పుడు తను గూడా శ్రీనివాస్ గూడా అప్పటికి బాప్తిస్మం అయితే తీసుకోలేదు గానీ ఇద్దరం ప్రభు ప్రభువుని అంగీకరించాము. అంగీకరించి ఇంకా పెళ్లయిన తర్వాత ఇంక మేమిద్దరం వెళ్ళడం స్టార్ట్ చేసాము. ఇద్దరం ప్రేయర్ చేసుకుంటా ఉండేవాళ్ళం. ఇద్దరం ఇంకా అట్లాగా ఆత్మీయంగా బలపడతానే ఉండేవాళ్ళం. అయితే మందిరం మాకు వాక్యం సరిగ్గా అందేది కాదు. వాక్యం పట్ల ఎవరన్నా బైబిల్ చదువుకునేటప్పుడు కూడా మాకు వాక్యం అర్థం కాకపోతే ఎవరన్నా ఉంటే మనకి చెప్పేవాళ్ళు గదా! మనకి సరిగ్గా అర్థం కావట్లేదు. ఆదివారం ఒక్కరోజే ఉండేది ఆ మందిరం గూడా. అక్కడ గూడా విడిపోయింది సంఘము. విడిపోయి వీళ్ళు వేరేలాగా పెట్టుకున్నారు. వేరే దగ్గర పెట్టుకుంటే మేమక్కడికెళ్ళేవాళ్ళం. అక్కడ సరిగ్గా లేకుండా ఉండింది. మాకు వాక్యం కావాలని మేమప్పుడు చానా ఆశపడ్డాము. మాకు సరిగ్గా చెప్పేవాళ్ళు కావాలి. మాకు వాక్యం అర్థమవ్వాలి. మేమింకా ఆత్మీయంగా బలపడాలి. మాకు ఇవే ఉండేది మాకు పెళ్ళైన తర్వాత. ఇంకా అట్లా మేము చెన్నైలోనే బాప్తిస్మం ఇద్దరం తీసుకున్నాము. ఒకేసారి తీసుకున్నాము. ఇంకక్కడ బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇంకా అది ఇంకా ఎక్కువైపోయింది. మాకు వాక్యం ఇప్పుడు అర్థం అవ్వట్లేదు. వాక్యం చెప్పేవాళ్ళు కావాలి. ఈ సంఘం వద్దు. వేరే దగ్గరికెళ్ళిపోవాలి. హైదరాబాద్ రావాలి. అక్కడైతే మనకి మంచిగా తెలుగులోనే చెప్తారు. మనకు మంచిగా అర్థమవుతది అని జెప్పేసి మేమిద్దరం అనుకున్నాము. ప్రేయర్ చేసాము. ఇట్లాగా హైదరాబాద్‌కి ఒక మంచి సంఘానికి మేము రావాలని. ఉద్యోగం కోసం మేము చేయలేదు. అంటే మంచి ఉద్యోగం రావాలి. మంచిగా స్థిరపడాలి. మంచిగా డబ్బులు రావాలి. ఇట్లా అని మేము అసలు కోరుకోలేదు. దేవుడి కోసం మేము వాక్యం కోసం దేవుడిలో బలపడాలని ఆత్మీయమైన విషయాల పట్ల మేము ఆశ కలిగి ఉన్నాం గాబట్టి, మేము ఒక వారం గూడా ప్రార్థన చేశామో లేదో, మేము హైదరాబాద్ రావాలని, మంచి సంఘానికి రావాలని, మేము ఆత్మీయంగా బలపడాలని, మాకు వారం రోజుల్లోనే ఇంకా శ్రీనివాస్‌కి విప్రోలో జాబొచ్చింది హైదరాబాద్‌లో. అంటే మాకు మా జీవితాల్లో మొదటి అద్భుతం. మేమిద్దరం కలిసినప్పుడు మాకు మొదటి అద్భుతం ఏందంటే, ప్రభు విషయాల పట్ల మనం ఏదన్నా అడిగితే ఆత్మీయమైన విషయాల పట్ల మనకి వెంటనే ప్రభువు ఇచ్చేస్తారు. అదే ఈ భౌతికంగా అడిగితే మాత్రం అది లేట్ అవ్వచ్చు కానీ, ఆత్మీయమైన విషయాల పట్ల ఏమాత్రం గూడా లేట్ చేసేవాళ్ళుగా ప్రభు లేరని మేము గ్రహించుకున్నాము. మేమేమని ప్రేయర్ చేసామంటే, మంచి సంఘానికెళ్ళాలి. మాకు వాక్యం అర్థమవ్వాలి అని చెప్పేసి నేను ప్రేయర్ చేశాను. శ్రీనివాస్ మాత్రం స్మరణ సంఘానికెళ్ళాలి. మాకిక్కడ స్మరణ ఉందని మాకు తెలీదు. మందిరం ఉందని తెలీదు. మాకేం తెలీదు. తను ప్రకటన చదివేటప్పుడు స్మరణ సంఘం గురించి ప్రకటనలో రాయబడింది గదా! అట్లాగా దాన్ని చూసి ఇలాంటి సంఘానికి మేము బోవాలి అని చెప్పేసి ప్రేయర్ చేశాడంట. మేము స్మరణ సంఘానికే వచ్చాము. అది కూడా మాకు ఒక అద్భుతం అని చెప్పాలి. అది కూడా మేము స్టార్టింగ్‌లో ఇక్కడ మందిరానికి దగ్గరలోనే ఉన్నాము. మేము ఎంత ఒక 5 ఇల్లు గ్యాప్‌లోనే ఉన్నామనమాట అప్పుడు స్టార్టింగ్‌లో. అట్లాగా మాకు ప్రభు అలాగా నడిపించారు. అట్లాగా మేము ఆత్మీయంగా బలపడడానికి ఇక్కడికొచ్చిన తర్వాతే మేము ఆత్మీయంగా బలపడ్డాము. మాకు వాక్యం వాక్యం వినిపింపజేసింది. వాక్యాన్ని అర్థమయ్యేలాగా చేసింది. మేము
మాకన్నీ ఇక్కడే. అంటే ఎట్లా అంతకుముందు వాక్యం వినేవాళ్ళం గానీ, అంత గ్రహింపు ఉండేది కాదు. అంత జీవితాల్లోకి అన్వయించుకొని జీవించే వాళ్ళం గూడా గాదు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ప్రభువు నిజంగా మేము చేసిన ప్రార్థన గూడా విన్నారు. మమ్మల్ని గూడా ఇక్కడికి నడిపిచ్చారు అని చాలా సంతోషపడ్డాం. స్మరణ సంఘానికెళ్ళాలని తను చేశాడు ప్రేయరు. అలాగే నడిపించబడతా వచ్చాము. ఇక్కడికొచ్చిన తర్వాత ఆత్మీయంగా చాలా మేలు మేము పొందుకుంటా వచ్చామని చెప్పాలి. తర్వాత గూడా లాక్‌డౌను, లాక్‌డౌను అప్పటికి మా పాప యాచన పుట్టింది అప్పటికి. 5 నెలలు తనకి. లాక్‌డౌన్‌లో గూడా 5 నెలలు ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయింది. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఎక్కడికి ఎవ్వరు ఎళ్ళడానికి లేకపోయింది. మందిరానికి కూడా ఎళ్ళడానికి లేకపోయింది. అప్పుడు నేను ఊర్లో ఉండిపోయాను నేను. అప్పుడు గూడా అంటే నేను రక్షింపబడ్డాను. అంతా బాగానే ఉంది. అప్పటిదాకా సాఫీగా సాగింది నా జీవితం అని. అంటే ప్రభువులో నా జీవితం సాఫీగానే ఉండింది. అంత అనిపించలేదు. కానీ ఈ 5 నెలలు ప్రభువు నన్నెంత నలగొట్టారంటే, నేను ప్రతి ఒక్క విషయాన్ని నేను మీకిక్కడ చెప్పలేకపోవచ్చు కానీ, నేను కొన్ని విషయాలు చెప్తా. ఏందంటే, నేను ఆ 5 నెలలు అక్కడున్నప్పుడు, నేను ప్రభుకి అసలు మొత్తానికి దూరమైపోయినా. నేను ప్రభులో లేనే లేను. ఎందుకంటే, వాక్యం లేదు. మందిరానికెళ్ళేది లేదు. నేనిక్కడ హైదరాబాద్‌కి కూడా అప్పుడు అంకుల్ పెట్టారు ఇట్లాగా జూమ్ మీటింగ్ పెట్టారు గానీ, మేమైతే కనెక్ట్ అవ్వలేదు. ఇంక మొత్తం లోకంలోనే ఉండిపోయాను నేను. యాచన పుట్టిందప్పుడు, యాచనకు 5 నెలలు. అసలెలా అయిపోయిందంటే ఊర్లో ఉండిపోయాను నేను. చానా బాధ. ఎంత బాధంటే, నేను మనుషుల్ని సంతోషపెట్టాలని చూసేదాన్ని. మనుషులు మెప్పు కోరుకునేదాన్ని. అంటే, వాళ్ళు నన్ను ఒక మాట అనొద్దు. నేనన్నీ చేసేయాలి ముందే. నేను వాళ్ళతో మాటలనిపించుకునేలాగా ఉండొద్దు అని జెప్పేసి, నేను ఎంతైతే మనుషుల్ని సంతోషపెట్టాలని నేనెంత తాపత్రయపడ్డానో, మనుషుల పట్ల సమాధానం కలిగించాలని నేను తాపత్రయపడ్డాను. అంటే, ప్రభువుని నాకు ముందుగా ఉంచుకోలేదు నేను. నాకు నేనే సొంతంగా, నాకు నేనే ముందుకెళ్ళిపోయి, నేనే అన్నీ చేసేయాలని నేనెంత ఆరాటపడ్డానో, అంతకంతకి ప్రభువు నాకు బాధ, దుఃఖం, వేదనకరమైన స్థితి 5 నెలలు నేను అనుభవించాను. ఎంత అంటే ఎటు పోడానికి లేదు. ఎక్కడికెళ్ళడానికి లేదు. అన్నీ స్టాప్ అయిపోయినియి. ఎక్కడికక్కడ పోలీసులుండిపోయారు. ఎక్కడికి ఒక బండి ఎళ్ళినా గానీ బైకెళ్తున్నా గానీ ఆపేసి వాళ్ళని గూడా వెనక్కి పంపించే స్థితి ఉందప్పుడు. నేనెక్కడికెళ్ళడానికి లేకపోయింది. అక్కడే 5 నెలలు ప్రభువు నన్ను ఎట్లా అంటే ఎంత నలగొట్టారంటే, ఆ స్థితిలో నా నాకు చాలా విషయాలు ప్రభు తెలియజేస్తా వచ్చారు. ఏందంటే, మనుషుల్ని ప్రేమించొద్దు. మనుషుల వైపు చూడొద్దు. వారిపైన నమ్మకం పెట్టుకోవద్దు. నా వైపే చూడు. నన్నే ప్రేమించు. నన్నే ఆశ్రయించు నువ్వు. నేను తప్ప నీకు వేరేది ఏది లేదు అనేలాగా ప్రభు నన్ను సిద్ధపరుస్తూ వచ్చారు. అంతేకాదు గాని మనుషుల యొక్క ఎట్లా ఉంటారు అంటే మనుషులు పరిస్థితులు వచ్చినప్పుడు ఒకలాగా ఉంటారు. లేనప్పుడు మంచిగా ప్రవర్తిస్తా వస్తారు. కానీ కొన్ని కొన్ని సార్లు మనలో శరీర తత్వం ఎట్లా ఉంటదంటే నేను అవన్నీ మీకు వివరణ చెప్పలేను గానీ నార్మల్‌గా చెప్పేస్తాను. అసలు చాలా దుఃఖము. మనుషులు ఎంత రివర్స్ అయ్యేవాళ్ళంటే, నేను ఎంత సమాధానంగా అందరిని చేయాలనుకుంటా వచ్చానో, ఎంత ప్రేమగా ఉండాలనుకుంటా వచ్చానో, ఎంత మంచిగా అంటే మంచితనంగా ఉండాలనుకుంటా వచ్చానో, అంతకంతకి ప్రభువు నాకు చాలా బుద్ధి చెప్పారు. మనుషుల వైపు చూడొద్దని, నన్నే ఆశ్రయించాలని, నా వైపే చూడాలన్న విధంగా ప్రభువు నన్ను చాలా నలగొట్టి ఆ 5 నెలలు నాకు చాలా నేర్పిస్తా వచ్చారు. కానీ ఈ 5 నెలల్లో గూడా నేను చర్చ్‌కి ఒక్కసారి పోయింది లేదు. నా నా పెదాలతో ప్రభువుని ఆరాధించింది లేదు, ప్రార్థించింది లేదు. వాక్యాన్ని సరిగ్గా చదువుకున్నది గూడా లేదు. నేను చాలా దూరమైపోయా. కానీ మనసులోనే నేను ప్రభుకి నేనిట్లా అడుగుతా వచ్చేదాన్ని. ప్రభువా ఏంటిది? ఇంత స్థితి ఇట్లాగా వచ్చింది. నేనెక్కడికెళ్ళడానికి లేదు. నన్నిక్కడే ఉంచారు మీరు. నా మనసులోనే నేను ప్రభువుకి నేను మాట్లాడుకుంటా వచ్చాను గానీ, బాహ్యంగా నేను ప్రార్థించింది లేదు. ఏదీ లేదు. అంతలాగా ప్రభువుకి నేను దూరం అయిపోతూ వచ్చాను. తర్వాత లాక్‌డౌను 5 నెలల తర్వాత ఎళ్ళిపోవచ్చు, ఎటైనా ఎళ్ళిపోవచ్చని కొంచెం రిలీఫ్ ఇచ్చారు ఎళ్ళిపోవడానికి. అప్పుడు మేము హైదరాబాదొచ్చాము. హైదరాబాదొచ్చిన తర్వాత గూడా నాకు ఆహ్, అంటే మనకి ఎంత ప్రభులో ఉన్న శరీర తత్వం అనేది అప్పుడప్పుడు వస్తానే ఉంటది. ఆ శరీర తత్వం వచ్చినప్పుడు కుటుంబంలో అసమాధానకరమైన పరిస్థితులుంటాయి గదా! అలాగా మాకు చాలా ఉంటూ వచ్చాయి కుటుంబంలో గూడా. చాలా పరిస్థితులు ఉంటూ వచ్చాయి. అట్లాగా గడిచిపోతూ వచ్చింది. అయితే యాచనకి 2.5 సంవత్సరాలు ఆహ్, ఒచ్ ఒచ్ ఉన్నప్పుడు 2022 జులైలో జూన్ 2022 జూను నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ముందు గూడా ఒక విషయం జరిగింది. ఏంటంటే
నేను అప్పటికి మనకి గ్రూప్ మీటింగ్స్ అవుతా ఉన్నాయి. అందరం 2 గ్రూపులు ప్రార్థన చేసుకుంటా ఉండేవాళ్ళం. మధ్యాహ్నం కూడా చేసేవాళ్ళం అప్పుడు ప్రేయరు. అప్పుడు నేను అడిగాను. అంటే అంకుల్‌కి నేనేం చెప్పలేదు గానీ, అక్క వాళ్ళకి చెప్పాను. అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం కూడా ప్రేయర్ చేయండి అక్క. ఇట్లాగా అని చెప్పినప్పుడు అక్క వాళ్ళు ప్రేయర్ చేస్తా ఉన్నారు. మేము కూడా ప్రేయర్ చేస్తా ఉన్నాం. ఇంట్లో కూడా మేము ప్రేయర్ చేసుకుంటా ఉన్నాము. చేసుకుంటా అట్లాగా ఒక 1 మంత్ కూడా అసలు ప్రేయర్ చేశామో లేదో సెకండ్ ప్రెగ్నెన్సీ నాకు కన్ఫర్మ్ అయిపోయింది. అప్పుడు అది రెండో అద్భుతం అని చెప్పాలి. ఫస్ట్ ఏమో మేము ఈ మందిరానికి నడిపించబడడం మా జీవితంలో మేమిద్దరం కలిసి ఒక అద్భుతాన్ని చూసామని చెప్పాలి. అంటే మేము ప్రార్థించగానే కూడా మా ప్రార్థన విని మమ్మల్ని ప్రభు ఇక్కడ దాకా తీసుకొచ్చారనేది ఆ మొదటి అనుభవం మాకు. అది రెండోది ఇలాగ గ్రూప్ ప్రేయర్స్ ఇట్లాగా చేస్తున్నప్పుడు ప్రభు ఇంత త్వరగా మా ప్రార్థన అంగీకరించి ఇట్లాగా ఇచ్చారా అని ఆ సంతోషం అది చాలా సంతోషపడ్డాను నేను. అక్క వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. ఇట్లాగా ప్రేయర్ చేయగానే వెంటనే ప్రభు ఇలాగ వినేశారు. వెంటనే జవాబిచ్చారు అని అప్పుడు సంతోషపడ్డాము. జూన్ లో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. జూలైలో యాచనకి ఫీవర్ స్టార్ట్ అయింది. అయితే మామూలు ఫీవరే అనుకున్నాము. ఫీవర్ స్టార్ట్ అవ్వడం తోటే ఆ అమ్మాయికి ఎట్లా వచ్చిందంటే ఈ చేతులు ఇవన్నీ కూడా ఇట్లా పెట్టేసుకునేది. ఇట్లా పెట్టేసుకునేది. మోకాళ్ళు కూడా మోకాళ్ళతో లేచేది, కాళ్ళతో లేచేది కాదు. ఇట్లా పెట్టేసుకొని మోకాళ్ళతోటి ఇట్లా లేచేది కూర్చొని పైకి లేవాలంటే. అట్లా లేచింది. ఫీవర్ అలా వచ్చింది ఫస్ట్ ఫీవర్. అయితే హాస్పిటల్ కి తీసుకెళ్తే అప్పుడు ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి, అందుకే అట్లాగా నడిచిందేమో అనుకున్నారు. డాక్టర్ కూడా అట్లాగే చెప్పారు. ఫీవర్ మెడిసిన్ వాడుతున్నాము, 1 వీక్ వాడాము, అసలు ఏది తగ్గట్లేదు, ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు తను. ఇంకా తను చాలా వీక్ గా అయిపోతుంది. ఇంట్లో అయితే ఫుడ్ అసలు తినట్లేదు అని చెప్పి మేము ఇట్లా అని డాక్టర్ చెప్తే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. అప్పుడు అడ్మిట్ చేసుకున్నప్పుడు కూడా సెలైన్ ఇట్లాగా ఎక్కిస్తా ఉన్నారు అట్లాగా. అప్పుడు అంకుల్ ప్రేయర్ పెట్టారు. ఏంటంటే అప్పుడు వాక్యం అరోనా కల్లం గురించి చెప్పారు. అప్పుడు అందరూ కలిసి అంటే ఈ అరోనా కల్లం మా ఎత్తు నుండి తీసేయమని ఇట్లాగా వాక్యం ఏదో చెప్పారు. ఆ ఆ వాక్యం మీద ప్రేయర్ చేయమని చెప్పి ఇట్లాగా యాచన గురించి అప్పుడు ఇంకా ఇద్దరు పిల్లలకు బాగలేదు, నాకు గుర్తులేదు వాళ్ళు ఎవరని. ఇంకా ఇట్లాగా అందరి గురించి ఇట్లా ప్రేయర్ చేయమని చెప్పి వాళ్ళ కోసం స్పెషల్ గా మీటింగ్ కూడా పెట్టారు. సాయంత్రం టైంలో అప్పుడు హాస్పిటల్లో ఉన్నాం మేము ఇక్కడే. అప్పుడు భగత్ సింగ్ నగర్ లో ఉండేవాళ్ళం, అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్నాం మేము. అప్పుడు అప్పుడు కూడా అంకుల్ కూడా మాకు మాకు నచ్చే విషయం ఏంటంటే అంటే ఏ ఎవరికి ఏ బాధ వచ్చినా గానీ అది మన బాధే అన్నట్టు ఈ సంఘంలో తీసుకుంటారు. అది మేము ఎంతో ఆ విషయంలో మేము ఎంతో ఈ సంఘానికి నడిపించడం మా మేము మా ధన్యత అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మందిరాలలో ఎలా ఉంటున్నాయో మనం చూస్తూనే ఉంటున్నాము. ఒకరి బాధ ఇంకొకరికి తెలియని పరిస్థితి. కానీ అప్పుడు కూడా అంకుల్ ఇట్లాగ ఒకరికి బాధ వచ్చిందంటే అందరి బాధల్లో మనం పాలు పొందాలి, మనం ఆదరించుకోవాలి అన్న విధంగా అంకుల్ అట్లాగా మీటింగ్ పెట్టి అందరూ ఇట్లా హెల్త్ బాగాలేకుండా ఉన్నప్పుడు ప్రేయర్ అందరూ ప్రేయర్ చేసేవాళ్ళు అట్లాగా. అప్పుడు మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు అలా చేశారు. తర్వాత మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చినా గానీ యాచన కండిషన్ ఏం బాగలేదు. ఇంకా ఇంకా దారుణంగా అయిపోతా వస్తుంది. ఆ డాక్టర్ కూడా యాచన రిపోర్ట్స్ చూసి ఏమైంది అంటే ఆ రిపోర్ట్స్ కౌంట్స్ చూసాడు. కౌంట్స్ చూసి ఏంటి ఇలా ఫీవర్ తగ్గింది, పెరగాలి కదా, ఇంకా ఎందుకు ఇట్లా తగ్గిపోతుందని ఆయన కూడా ఆలోచించాడు. కానీ మళ్ళీ ఇంకో రెండో విజిట్ చెప్పారు, మాకు రమ్మన్నారు. కానీ యాచనకు ఫీవర్ తగ్గింది. ఇంకా వీక్ గా ఒక్కటే కదా ఉంది. ఇప్పటి వరకు చాలా అంటే మెడిసిన్ వాడింది, ఇంజెక్షన్స్ చేశారు, చాలా ఏడుస్తుంది. ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది కదా, వీక్నెస్ ఒకటే కదా ఉంది అని మేము వెళ్ళలేదు. ఊరికి వెళ్ళిపోయాను. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను కదా, నాకు కూడా అస్సలు బాగలేకుండా ఉంది. ఆ చేయడానికి కూడా ఓపిక లేకుండా ఉంది. అందుకని నేను మా ఊరు వెళ్ళిపోయాను యాచనని తీసుకొని. వెళ్ళిపోయినా ఒక వారం రోజులు కూడా నేను ఉన్నానో లేదో యాచనకి మళ్ళీ ఫీవర్ వచ్చింది అక్కడ. అంతే ఇంకా శ్రీనివాస్ని పిలిపించి ఇంకా ఆ రోజు నైటే మేము హైదరాబాద్ వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇట్లాగా హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఒక వారం రోజులు ఈసారి అంకుల్ చెప్పిన హాస్పిటల్కి వెళ్ళాము మేము. వెళ్తే వారం రోజులు కోర్స్ తీసుకోవాలి, దీనికి బ్లడ్ లో బ్యాక్టీరియా ఉంది అని ఏదో చెప్పారు, దానికి వారం రోజులు కోర్స్ తీసుకోవాలి అప్పుడు తగ్గిపోయింది అని చెప్పేసి చెప్పారనమాట. వారం రోజులు కోర్స్ కూడా తీసుకున్నాము. అప్పటికే దాదాపు యాషనకి 1 మంత్ అవుతుంది తనకి ఫీవర్ వచ్చి. తన శరీరం ఎట్లయిపోయిందంటే ఈ కనురెప్పల దగ్గర పైన స్వెల్లింగ్ వచ్చింది,
ఇక్కడ గొంతు దగ్గర నరం స్వెల్లింగ్ వచ్చింది, కాలు ఏలు, చెయ్యి వేలు స్వెల్లింగ్ వచ్చినాయి. మాకు అర్థం కాల ఏంది అంటే స్వెల్లింగ్ వస్తే ఏమైనా పుట్టిందేమో, కాలుకి కానీ చెయ్యికి కానీ ఏమైనా పుట్టిందేమో అందుకే స్వెల్లింగ్ వచ్చిందేమో అనుకున్నాం. కనురెప్పలు కూడా స్వెల్లింగ్ వస్తే నిద్ర సరిగ్గా పోవట్లేదు కదా, అందుకే స్వెల్లింగ్ వచ్చిందేమో అనుకున్నాము. అంటే మేము అనుకున్నాం అట్లాగా. అప్పటికే తను అంత మారిపోయింది. అయితే ఇంకా అట్లా అవుతుంది. అంకుల్ కి చెప్తున్నాను నేను, అంకుల్ ఫీవర్ అసలు తగ్గట్లేదు, బ్లడ్ లో బ్యాక్టీరియా ఉంది అన్నారు. మళ్ళీ ఫీవర్ వస్తుంది అంకుల్, ఇట్లా చెప్తా చెప్తా ఉంటే అంకుల్ ఒక రోజు ఆ హోమియోపతి మెడిసిన్ ఇచ్చారు. మైరాకు కూడా ఇచ్చారు. అప్పుడు మైరాకు కూడా ఫీవర్ వస్తుందని మైరాకి ఆచనాకి ఇద్దరికి హోమియోపతి మెడిసిన్ ఇచ్చారు. మేము వాడాము. శనివారం ఇచ్చారు మాకు. శనివారం పొద్దునిస్తే ఆ శనివారం రోజు వేసాము, ఆదివారం రోజు వేసాము, ఆదివారం చర్చికొచ్చాము. చర్చికి వచ్చి ముందే వేసాము మెడిసిన్. ఆదివారం రోజు నైట్ బానే ఉంది, యాక్టివ్ ఉంది, ఆడుకుంటుంది, అంతా బానే ఉంది, తగ్గిపోతుంది అనుకున్నాము. కానీ అప్పుడే ముక్కులో నుండి బ్లడ్ వచ్చింది యాచనకి. బ్లడ్ రావటం అసలు ఆగలేదు బ్లడ్. ఎట్లా అంటే మేమిద్దరమే ఉన్నాం, శ్రీనివాస్ నేనే ఉన్నాం అప్పుడు ఇంట్లో. అప్పుడు మా తమ్ముడు మాతోనే ఉండేవాడు కానీ తను ఊరెళ్ళాడు పని మీద. మేమిద్దరమే ఉన్నాము. నాకు బాగాలేదు, నాకు సరిగ్గా లేకుండా ఉన్నది. ఈ ముక్కులో నుండి బ్లడ్ వచ్చేలోపు మేము అంకుల్ కి ఫోన్ చేసాం భయపడతానే, ఏడుస్తానే ఫోన్ చేసాం. అంకుల్ ఇట్లా వస్తుంది ఇట్లాగా అంటే హాస్పిటల్ కి త్వరగా తీసుకెళ్ళండి అని అంకుల్ చెప్పారు. మేము అప్పుడు జేఎన్టీ దగ్గర రెయిన్బో ఉంది, రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్, అక్కడికి తీసుకెళ్ళాము. అక్కడ మాకు దగ్గరని అక్కడికి తీసుకెళ్ళి ఎమర్జెన్సీకి వెళ్ళిపోయాం మేము వెంటనే. వెళ్ళిపోగానే ఆ రిపోర్ట్స్ అన్ని చూస్తున్నామా, చూస్తుంటేనే వాళ్ళకి అర్థమైపోతుంది కానీ మాకు అప్పటికి ఏం తెలీదు. మేము అట్లా చెప్పగానే అంకుల్ వెంటనే గ్రూప్ లో వాయిస్ మెసేజ్ పెట్టగానే సంఘంలోని వాళ్ళు అప్పటికి మా దగ్గరకు వచ్చేస్తా ఉన్నారు. మేమిద్దరమే, నాకు కూడా బాగాలేదని చెప్పేసి అప్పటికి ఆ ఆ అక్క వాళ్ళు ఇంకా వచ్చేస్తా ఉన్నారు నా దగ్గరికి. అంకుల్ అప్పటికి చెప్తున్నారు ఎవరైనా సహాయం కావాలంటే పిలవండి అమ్మా, వస్తారు అప్పుడు అని చెప్పి చెప్తున్నారు. అలాగా వచ్చారు, అక్క వాళ్ళు వచ్చారు. మమ్మల్ని ఐసీయూలోనే ఎమర్జెన్సీలోనే ఉంచారు. కొంచెం సేపు ఉంచి ఆశయాన్ని చూస్తున్నారు, రిపోర్ట్స్ అన్ని అట్లా చూసి కొంచెం ఐసీయూలో పెట్టారు. ఐసీయూ కాదు, నార్మల్ రూమ్ లోనే ఉంచారు. అయితే ఒక డాక్టర్ వచ్చి చూసింది యాచనని. చూసి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది అప్పటికే ఆ అమ్మాయి రిపోర్ట్స్ చూసి, తను ఉన్న సిచ్యువేషన్ చూసి అంతా వాళ్ళకి. కానీ మాకు మాత్రం చాలా భయం వేస్తుంది అసలు. అక్క వాళ్ళు కూడా అప్పుడు మా దగ్గర నైట్ 12 వరకు మా దగ్గరే ఉన్నారు. మమ్మల్ని రూమ్ కి షిఫ్ట్ చేసే వరకు ఆ అంతా మమ్మల్ని రూమ్ కి షిఫ్ట్ చేసి అట్లాగా ఉండేంత వరకు మా దగ్గర ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ వచ్చి మా దగ్గరకు వచ్చి చూసి ఇంకా శ్రీనివాస్ తో మాట్లాడారు. ఇంకా అట్లా అయితే ఉంది, నాకు భయం వేస్తా ఉన్నది. ఆ టైంలో అంకుల్ ఫోన్ చేద్దామంటే అంకుల్ నిద్రపోతా ఉంటారు కదా, ఇప్పుడు ఫోన్ చేయొద్దు అనుకున్నాం కానీ మరి చెప్పాలి కదా ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని. మమ్మల్ని బంజారా హిల్స్ రెయిన్బోకి పంపిస్తామని చెప్పారు ఆ రోజు నైట్. అంబులెన్స్ లో పంపిస్తాము, అక్కడేమో బ్లడ్ కి సంబంధించి డాక్టర్ ఉన్నారు, ఇక్కడైతే ఎవరు లేరు, అక్కడికి పంపిస్తామని చెప్తే అది మేము నిజమే అనుకున్నాం. అంటే మాకు ఇట్లా అని తెలియదు కదా, వాళ్ళకి తెలిసి వాళ్ళు పంపిస్తానన్నారు. కానీ ఇక్కడ డాక్టర్ లేదు కాబట్టి తనకి బ్లడ్ 4% ఉంది. అప్పటికి మొత్తం తగ్గిపోయింది, బ్లడ్ అంతా తగ్గిపోయింది, ప్లేట్లెట్స్ మొత్తం, డబ్ల్యూబీసీ చాలా పెరిగిపోయింది. అప్పటికి చాలా అసలు ఎట్లా అయిపోయిందంటే ఇంకా మనిషి మాత్రం ఉండింది అంతే, అసలు ఆ జుట్టు ఒక్కటే కనిపిస్తా ఉంది కానీ తనలో మొత్తం చాలా సన్నగా అయిపోయింది. అట్లా ఉండింది. మమ్మల్ని పంపించారు, నైట్ కి నైటే పంపిస్తా ఉంటే ఎంత భయం వేసిందంటే చెప్పలేని, ఎవ్వరు లేరు అప్పటికి. మేమిద్దరమే యాచనాన్ని తీసుకొని అట్లా వెళ్ళిపోతా ఉంటే మాకు ఏం చేయాలో కూడా తెలియలేదు, అసలు ఏమవుతుందో కూడా తెలియలేదు ఆ పరిస్థితి. అది మే చెప్పలేము ఎలాంటిది మేము ఫేస్ చేసాం అనేది. అయితే ఇంకా ఆ రోజు అక్కడ పంపించారు. అలా పంపించిన ఆ నైట్ కూడా సంఘంలో వాళ్ళే మళ్ళీ ఆ నైట్ కూడా అక్కడికి వచ్చారు, మమ్మల్ని అక్కడికి షిఫ్ట్ చేశారని చెప్పగానే మెసేజ్ అంకుల్ గ్రూప్ లో మెసేజ్ పెట్టగానే అక్కడికి వచ్చారు. అప్పుడు నేను చెప్పలేను మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారా, మా ప్రతి ఒక్క బాధలో మాకు తోడుగా ఉన్నారు. సంఘమే మాకు తోడుగా ఉంది, సంఘమే. మా బంధువులు కానీ మా కుటుంబంలో వాళ్ళు కానీ ఎవరు కూడా మాకు ఆ పరిస్థితుల్లో మా దగ్గర లేరు, మాకు తోడుగా లేరని చెప్పాలి. అన్ని పరిస్థితుల్లో మాకు తోడుగా ఉంది సంఘం ఒక్కటే. ఆ రాత్రి కూడా మా దగ్గరకు వచ్చారు. ఉదయం అయ్యేంత వరకు యాచనని ఐసీయూలోకి పంపించారనమాట. అంటే బ్లడ్ ఎక్కించాలి, ఫస్ట్ టైం బ్లడ్ ఎక్కించేటప్పుడు ఐసీయూలోనే ఉంచాలని పంపించారు. ఆ నైట్ అంతా కూడా మార్నింగ్ వరకు కూడా మా దగ్గరే ఉన్నారు.
మార్నింగ్ కూడా మాకు కావాల్సిన అన్ని తీసుకొచ్చేంత వరకు కూడా మా దగ్గరే ఉన్నారు. మాకు ఐసీయూలో మమ్మల్ని, నేను ఫస్ట్ సారి ఐసీయూకి వెళ్ళడం ఎంత భయంకరంగా ఉందంటే, అక్కడ ఉన్న పిల్లలందరినీ చూసి ఆ పిల్లల మధ్యలో యాచన చూస్తా ఉంటే నాకు అర్థం అవ్వలేదు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు అర్థం అవ్వలేదు. చాలా భయం వేసింది. ఆ పిల్లలు ఆ పిల్లల మధ్యలో యాచన చూడలేకపోయినాం మేము అట్లాగా. మమ్మల్ని ఇంకా నార్మల్ వార్డ్ కి షిఫ్ట్ చేశారు తెల్లారిన తర్వాత. మేము నైట్ 2కి వెళ్తే తెల్లారి ఈవినింగ్ కి, అంటే నెక్స్ట్ డే ఈవినింగ్ కి మమ్మల్ని రూమ్ కి షిఫ్ట్ చేశారు. ఆ రూము అదంతా ఎట్లా ఉందంటే ఒక ట్రాక్ లాగా ఉంటది. బయట ఆంకాలజీ అని రాసింది కానీ ఆంకాలజీ అనేది మేము చూడలేదు. మామూలుగా రూమ్ కి షిఫ్ట్ చేస్తారు కదా, అట్లనే షిఫ్ట్ చేస్తారు అనుకున్నాము. ఇంకా యాచన తగ్గిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం మేము. మాకు తెలీదు. అయితే బ్లడ్ టెస్ట్ కి పంపించాము. మాకు ఐసీయూలోకి ఒక డాక్టర్ వచ్చి చెప్పింది ఏంటంటే, ఇలాగా బోన్ మ్యారో ప్రాబ్లం ఉంది, బ్లడ్ క్యాన్సర్ అని అనుకుంటున్నాం అని చెప్పింది మాకు. చెప్పగానే నేను శ్రీనివాస్తో అన్నా, అలా ఎలా ఉంది, బ్లడ్ క్యాన్సర్ అంటున్నారేంటి, అట్లా ఏం అవ్వదు కదా అని చెప్పేసి అంటే, శ్రీనివాస్ నా ముందు ధైర్యంగా ఉన్నట్టే ఉన్నాడు కానీ తనలో కూడా చాలా భయం ఉండింది. నాకు చెప్తున్నాడు అట్లాగే ఏం అవ్వదు, వాళ్ళు అనుకుంటున్నారు అంతే కదా, అట్లాగే ఏం అవ్వదు అని చెప్పేసి అన్నాడు నాతోటి. నార్మల్ వాటికి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత 2 రోజులకి రిపోర్ట్స్ వస్తాయి, బ్లడ్ టెస్ట్ పంపించారు, పైకి పంపించారు, 2 రోజులకి రిపోర్ట్స్ వస్తాయని చెప్పారు మాకు. చెప్పారు. 2 డేస్ అయిపోయింది. డాక్టర్ ఏమో శ్రీనివాస్ ని కిందకి పిలిచారు, వాళ్ళ క్యాబిన్ లోకి పిలిచారు తనకి చెప్పడానికి. తనకి చెప్పారు ఇట్లాగా మీ పాపకి బ్లడ్ క్యాన్సర్ ఉంది, ఇట్లాగా ట్రీట్మెంట్ అవుతుంది, ఇట్లా 6 మంత్స్ ట్రీట్మెంట్, 1.5 year మెడిసిన్ వాడాలి, మెయింటెనెన్స్ ఉంటది అని చెప్పారంట. అలాగ చెప్పగానే శ్రీనివాస్ కి కూడా అసలు ఏం అర్థం అవ్వలేదు ఆ సిచ్యుయేషన్. అది మాటలో చెప్పలేనని నాతో అన్నాడు తను. ఆ వాళ్ళ దగ్గర నుండి నా దగ్గరికి వచ్చే మధ్యలోనే ప్రభు ప్రభు తనకి ఒకటి జ్ఞాపకం చేస్తూ వచ్చారంట. ప్రభు మనం భరించేదైతే ఇస్తారు, మనం భరించలేని దానికంటే ఎక్కువగా ప్రభు మనకి ఏది ఇవ్వరు అని ఆ మాట ప్రభు తనకి జ్ఞాపకం చేస్తూ వచ్చారని నాకు తర్వాత చెప్పారు. ఆ మాట తనకి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఏమైంది, డాక్టర్ ఏం చెప్పారు అని నేను అడిగాను శ్రీనివాస్ని. తను నాతో బ్లడ్ క్యాన్సర్ యాచనక్ అని చెప్పాడు. నాకేం అర్థం అవ్వలేదు. నేను చాలా పెద్దగా ఏడ్చేసాను. మాకు డబల్ షేరింగ్ రూము, మా పక్కన ఇంకొకరు ఉండేవాళ్ళు. అయితే నేను గట్టిగా ఏడవటం వల్ల పక్కన నర్సులు వాళ్ళు అంతా ఉన్నారు, అక్కడ పక్కన ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చేసి ఏడవద్దు అని చెప్పేసి చెప్తున్నారు కానీ నాకేం అర్థం అవ్వట్లేదు. అందరూ చెప్తున్నారు. శ్రీనివాస్ కూడా అంటున్నాడు, నాతో అన్నాడు శ్రీనివాస్, మనం భరించలేని దానికంటే ఎక్కువగా ఏం ఇవ్వరు ప్రభు మనకి, మనం భరించేది కాబట్టి ఇచ్చారని నాతో అప్పుడు ఆ పరిస్థితుల్లో చెప్తున్నాడు నాకు. ప్రభు ఏదైతే తనకి జ్ఞాపకం చేస్తూ వచ్చారో, ఆ డాక్టర్ దగ్గర నుండి నా దగ్గరకు వచ్చే మధ్యలో ఏదైతే ప్రభు తనకి చెప్తా వచ్చాడో అది నాకు చెప్తున్నాడు నేను ఏడుస్తుంటే. ప్రభు మనం పడేదానికంటే ఎక్కువగా పడని దానికంటే ఎక్కువగా ఏది ఇవ్వరు, మనం భరించేది కాబట్టి ఇచ్చారు అని నాకు చెప్తుంటే, అసలు ఈ టైంలో నీకు ఈ మాట ఎలా వస్తుంది, ఇది మనం భరించగలమా, నేనైతే భరించలేను, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి నేను ఏడుస్తున్నా, గట్టిగా ఏడుస్తున్నాను. నన్ను శ్రీనివాస్ని చూసి యాచన చాలా భయపడింది, మేము అంత గట్టిగా ఏడుస్తున్నాము. మమ్మల్ని ఎప్పుడు అట్లా చూడలేదు యాచన. చాలా భయపడింది ఆ రోజు. ఆ సిస్టర్, ఆ నర్సు కూడా వచ్చి మా దగ్గరకు వచ్చి, ఆ, అక్క మీరు ఇట్లా ఏడవద్దు, మీరు ఇలా ఏడిస్తే పాప భయపడుతుంది అని చెప్పింది. కానీ నేను ఏడుపు అయితే ఆపాను కానీ నాకు అర్థం అవ్వట్లేదు. నా మైండ్ అంతా ఏదో అసలు బ్లాంక్ అయిపోయింది. నా మైండ్ నా దగ్గర లేదు, ఏదో అయిపోయింది. నాకు ఏం ఆలోచించినా ఎవరు ఏం చెప్పినా నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. నా మైండ్ లో ఒక్కటి కూడా పోవట్లేదు. ఏంటిది, ఎందుకు ఇట్లా అయింది. అసలు నేను అంతకు ముందు కూడా ఈ పేరు వినడమే కానీ మా దగ్గర నుండి చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అలాంటిది చిన్న పిల్ల యాచన ఇట్లాగా వచ్చింది ఏంటి అని నాకు ఏం అర్థం అవ్వలేదు. చాలా రోజులు, 10 రోజులు ఉన్నాం మేము హాస్పిటల్లో. ఈ 10 రోజులు కూడా నిద్రపోని
రాత్రులు నేను చూసాను. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్న అప్పటికి నాకేం అర్థం అవ్వట్లా. నాకు తిండి సహించట్లేదు. తినలేకపోతున్నాను. నేను నిద్ర రావట్లేదు. నాకేం అవ్వట్లేదు అసలు ఆ టైంకి. ఇట్లనే ఇంకా పగలైతే అందరికి ధైర్యం చెప్తున్నా. మా అమ్మ ఉంది మా దగ్గర. అప్పుడు ఊరు నుంచి పిలవగానే వెంటనే వచ్చేసింది. అప్పుడు స్టార్టింగ్ లోనే "అర్చన ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ చేసాము. ఇట్లా బంజారా హిల్స్ రెయిన్బోలో ఉన్నామని" చెప్పగానే మా అమ్మ మా దగ్గరకు వచ్చేసింది. అప్పుడే ఆ రోజే వచ్చింది. మా అమ్మ ఎవరు ఫోన్ చేసినా ఇట్లా అని తెలిసినప్పుడు ఏమైంది అని ఫోన్ చేసి తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఇట్లా అని చెప్తుంది, ఏడుస్తుంది. అందరికీ చెప్తుంది, ఏడుస్తుంది. నేను మా అమ్మని కోప్పడ్డాను అప్పుడు. "నువ్వు ఇట్లా ఏడవద్దు. నువ్వు అందరికి ఏడుస్తే ఎందుకు చెప్తున్నావు నువ్వు మంచిగా చెప్పు. ఇట్లా ఏడుస్తే చెప్పొద్దు" అని చెప్పి చెప్తున్నా నేను పైకి. "ఏమవ్వదు యాచనకి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు" అని చెప్పి మా అమ్మకి చెప్తున్నాను. కానీ నేను నైట్ నేను చేసేది అదే, ఏడుస్తున్నాను. పగలందరికీ ధైర్యం చెప్తున్నా కానీ పగలందరికీ ధైర్యం చెప్తున్నా కానీ నైట్ నేను చేసేది కూడా అది, ఏడుస్తూనే ఉన్నాను నేను. నాకు అర్థం అవట్లా. అంకుల్ కి ఫోన్ చేశాను నేను. అంకుల్ ఇట్లా అంకుల్ ఇట్లా అని చెప్పారు యాచనకి. ఇట్లా అని చెప్పారు. ఎందుకు అంకుల్ యాచనకి ఎందుకు, చిన్నపిల్ల, తను ఇదంతా తట్టుకోలేదు కదా అని చెప్పాను నేను. అడిగాను నేను. అయితే అంకుల్ నాతో అన్నారు, యేసుప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చి మన నిమిత్తం ఎంతో శ్రమను అనుభవించారు కదమ్మా. మరి మనుషులు, మరి మానవులు మనకు కూడా శ్రమని శ్రమని అనుమతించేవారుగానే ఉంటారు. అయినా వాటిని బట్టి కాదు కానీ ప్రభువే అంత అనుభవించారు. మనం మనం ఏ పార్టీ వాళ్ళం అని అంకుల్ నాతో ఇట్లా అని చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. నాకు అర్థం అవ్వట్లేదు. అంకుల్ చెప్పినా అర్థం అవ్వట్లేదు నాకు. అంకుల్ ఇట్లా చెప్పారు కానీ ఏంటి అసలు, ఎందుకు ఇట్లాగా యాచనకి అని నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఎవరు ఎంతమంది ఎంతగా చెప్పినా నాకు అర్థం అవ్వట్లేదు. నా మైండ్ అలా అయిపోయింది ఈ మాట వినగానే. చాలా రోజులు, చాలా నెలలని చెప్పాలి నేను. దాదాపు 1.5 నెల, 2 నెలలు నేను ప్రభుని అడుగుతున్నా, ప్రభు ఎందుకు ఇచ్చారు ఇట్లా యాచనకి, చిన్నపిల్ల కదా, ఇంత బాధ ఎందుకు అని చెప్పేసి నేను అడుగుతున్నా ప్రభుని. నా మనసులో నేనే అడుగుతున్నా. ప్రార్థన చేసుకోవడానికి నా నోటి నుంచి ఒక్క మాట రావట్లేదు. వాక్యం చదవడానికి నేను చదవలేకపోతున్నా. నా వల్ల ఏది అవ్వట్లేదు. నేను అప్పటికే ప్రెగ్నెంట్ ఉన్నా. నేను ఏడుస్తున్నాను. నా గురించి నేను పట్టించుకోవడం మానేశాను. నేను ఏం తింటున్నాను, ఎట్లా ఉంటున్నాను అనేది కూడా నాకు అసలు తెలియట్లేదు. అట్లనే వెళ్ళిపోతా వచ్చింది. నేను హాస్పిటల్ కి యాచనతో పాటు వెళ్ళేదాన్ని. ఆ తనతో పాటే యాచన అంటే ఆ టైంకి వాళ్ళ నాన్న నేను ఉంటే బాగుంటది. తను కూడా నేను ఉండాలని ఏడుస్తుందని చెప్పేసి తనతో పాటు ఆ సిచ్యువేషన్ లో ఉన్న. నిజంగా ప్రభు మాకెంత సహాయపడుతూ వచ్చారంటే, నాకు అస్సలు బాగాలేదు, వామిటింగ్స్ ఉన్నాయి, ఫుడ్ నేను సరిగ్గా తీసుకోలేని దానిగా ఉంటా వచ్చాను, ఇవన్నీ అవుతున్నాయి. అయినా కానీ యాచనతో పాటు హాస్పిటల్కి వెళ్ళడానికి అట్లా తిరగడానికి నాకు ఎంతో ఓపికనిచ్చారు ప్రభు అనిపిస్తా ఉంటది. నేను సరిగ్గా ఫుడ్ తీసుకోకపోయినా, నేను ఈ ప్రెగ్నెన్సీ కూడా నాకు అప్పుడు నా మైండ్ లోకి వచ్చింది ఒక ఆలోచన, ఈ ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఎందుకు, ఇది కూడా వద్దు అనుకున్నాను నేను. ఇట్లా ఉంటే నేను యాచనను సరిగ్గా చూసుకోలేను, తనతో పాటు వెళ్ళలేను. ఈ ప్రెగ్నెన్సీ కూడా వద్దనుకున్నాను నేను. కానీ నేను ఎవరికి చెప్పలేదు. నాలో ఆ తప్పుడు ఆలోచన వచ్చింది. కాకపోతే ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు, నేను ఇచ్చిన దాన్ని నువ్వు ఎట్లా తీసేసుకుంటావు అని. నాకు ఆ మాటకి భయం వేసింది నాకు. నేను ప్రభు ఇచ్చిన దాన్ని ఎలా తీసేసుకోవాలి. ఇది ఇప్పటికే
ఇట్లా వచ్చింది, ఇది కూడా నేను వద్దనుకొని ఇది కూడా నేను తీసేసుకుంటే ఇంకెంత మూల్యం చెల్లించాల్సి వచ్చింది, ఇంకెంత బాధను అనుభవించాల్సి వచ్చింది అని దాన్ని కూడా నేను వెనక్కేశాను. సరే, నేను నేనే కదా ప్రభుని అడిగాను. నేను ప్రెగ్నెన్సీ కోసం నేను ప్రేయర్ చేశాను కావాలని. నేను తప్పుగా అడిగాను ప్రభుని. నేను నేను అడగగానే ఇచ్చేసారు కదా, తప్పుగా అడిగాను నేను అని చాలా బాధపడ్డాను నేను. అయితే నేను అక్క వాళ్ళకి చెప్పాను. అప్పుడు ప్రేయర్ మీటింగ్స్ అట్లాగా అయ్యాయి కదా, అప్పుడు అక్క వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు నాకు కనుక్కుంటా ఉండేవాళ్ళు. అందరూ ఫోన్ చేసేవాళ్ళు, ఎట్లా ఉన్నావు, ఏంది ఆశన ఎట్లా ఉంది, అలా కనుక్కుంటున్నప్పుడు నేను అక్క వాళ్ళని అడిగాను, అక్క నేను తప్పుగా అడిగానా నేను ప్రభుని, నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కావాలని నేను అడిగాను. అడగగానే ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత మరి ఈ పరిస్థితి ఏంటి, ఈ పరిస్థితి ఇదంతా నేను ఈ ఆశనాన్ని ఎట్లా చూసుకోగలుగుతా, నా సిచ్యువేషన్ ఏం మంచిగా లేదు, నేను తనని ఎలా చూసుకోగలుగుతానని చెప్పేసి నేను అడిగినప్పుడు అక్క వాళ్ళు నాతో అన్నారు, ప్రభువుకి తెలీదా ఈ పరిస్థితి ఇచ్చింది ఆయనే కదా, నీకు ప్రెగ్నెన్సీ ఇచ్చింది ఆయనే, ఈ పరిస్థితి అనుమతించింది ప్రభువే, ప్రభువుకి తెలియకుండా ఏది అవ్వలేదు కదా, నువ్వు అడగగానే ఇచ్చేశారు అది నిజమే, కానీ ప్రభువు చిత్తంలో ఉంటేనే కదా అది కూడా ఇచ్చింది అని చెప్పేసి నాకు చెప్పినప్పుడు నేను ఇంకా కొంచెం ఆ ఆలోచన నేను మానేసుకున్నాను. ఇట్లాగా తీసేసి నాకు వద్దు అనేది నేను మానేసుకున్నాను. సరే, ఈ ఈ సిచ్యుయేషన్ నుండే ప్రభు నన్ను నడిపించాలనుకుంటున్నారని నేను కూడా అట్లనే వెళ్ళిపోతూ వచ్చాను. కానీ నా మైండ్ లో ఒకటి ఉండిపోయింది, అడుగుతూనే ఉన్నాను ప్రభుని, మీరు యాచనకి ఎందుకు ఇచ్చారు ఇట్లా, ఈ పరిస్థితి, చిన్న పిల్ల కదా ప్రభు, ఇవన్నీ ఎట్లా తట్టుకుంటది. వాళ్ళు చెప్పారు 6 months ట్రీట్మెంట్ ఉంటది, 1.5 year మెయింటెనెన్స్ ఉంటది, ఇవన్నీ చెప్తున్నారు. పక్కన పిల్లలు ట్రీట్మెంట్ అవుతున్న పిల్లల్ని మేము చూస్తున్నాము, చాలా సఫర్ అవుతున్నారు. యాచనను కూడా మేము అలాంటి సిచ్యువేషన్ లోనే చూడాలి కదా. ఇట్లా నా మైండ్ లో ఇవన్నీ ఉంటున్నాయి. చాలా బాధ, సంతోషం అనేది బాధ అసలు. అంటే ప్రభు సంతోషం అని కాదు కానీ అది ఎట్లా అంటే ప్రభు ఇచ్చారు ఈ మాట. రోజులు గడుస్తున్నాయి, ఇంటికి వచ్చేసాము, 10 రోజుల తర్వాత ఇంటికి వచ్చేసాము, రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, నాలో మాత్రం ఏ మార్పు లేదు, నా ముఖంలో నవ్వు లేదు. నన్ను అడుగుతున్నారు ఇంట్లో కూడా, ఎందుకు అట్లా ఉంటున్నావు, ఏంటి అని చెప్పేసి. నాకు శరీరంలో ఉన్న బలహీనత, హృదయంలో ఉన్న భారము, బాధ నేను ఎవరికి చెప్పుకోవాలనిపించలేదు నాకు. నాకు నేను ప్రభుతోనే మాట్లాడాలి. నేను ప్రార్థించే ప్రార్థన ద్వారా ప్రభుతో మాట్లాడకపోయినా నా హృదయం నుండి నేను ప్రభుని అడుగుతూనే ఉన్నాను. నాకు ఈ పరిస్థితి ఎందుకు ఇచ్చారు, ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు, యాచనతో పాటు అమ్మ హాస్పిటల్కి వెళ్ళిపోయేది వారానికి ఒకసారి అట్లాగా. అంటే ఈ ట్రీట్మెంట్ ఎట్లా ఉండిద్ది అంటే హాస్పిటల్ కి ఎప్పుడు అంటే తనకి ఏదైనా ఒక చిన్న పెయిన్ వచ్చినా అట్లాగా వెళ్ళిపోవడమే, ఎప్పుడు ఇంకా బ్యాగ్ సర్దేసుకొని వెళ్ళిపోవడమే, నైట్ అయినా పగలు లేదు నైట్ లేదు, ఎప్పుడైనా సరే. చాలా చాలా అంటే చాలా అసలు ఎట్లా అంటే ఆ ట్రీట్మెంట్ అవుతున్న టైంలో ఎప్పుడు ఏమవుతుందో తెలీదు, ఎప్పుడు ఏ ఏ పెయిన్ వస్తుందో తెలీదు తనకి. మేము ట్రీట్మెంట్ కోసం వెళ్ళేది అది ఒకటి, తనకి పెయిన్ వచ్చినా ఏదన్నా అయినా వెళ్ళేది ఇంకొకటి, అట్లాగా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. నేను వెళ్ళకపోయినా మా అమ్మ వెళ్ళేది, శ్రీనివాస్ వెళ్ళేవాడు, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఇంకా నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు నేను ఇంకా ఆ బాధని తట్టుకోలేని స్థితిలో ఉండేదాన్ని. అట్లాగా ప్రభుని అడుగుతానే ఉండేదాన్ని నేను, ప్రభు ఎందుకు ఇచ్చారు మీరు ఇదంతా, నాకు ఎవరు ఏం చెప్తున్నా అర్థం అవ్వట్లేదు, మీరు చెప్పండి నాకు ఈ పరిస్థితి ఏంటి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నప్పుడు నేను ఫోన్ లో వాక్యం ఒక సిస్టర్ చెప్తుంటే ఆ మాట నాకు, ఆమె ఏం చెప్తుందో నాకు తెలీదు. నాకు నాకు ప్రభు ఒకటి మాత్రం, నేను అడిగిన దానికి నాకు సమాధానం చెప్పారు. ఏంటంటే ప్రభు ఎవరినైతే ప్రేమిస్తారో వారికి శ్రమను కూడా అనుమతించేవారుగా వస్తారని ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను అప్పుడు నా ప్రశ్నకి సమాధానం దొరికింది. నేను ఆ ఆమె అలా చెప్పగానే నేను విన్నప్పుడు నాకు సమాధానం అనిపించింది నాకు. ఇంక తర్వాత నేను ఈ ప్రశ్న వేయలేదు, నేను ప్రభు ఎందుకు ఈ యాచనకి మీరు ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్న నేను వేయలేదు ఇంకా ప్రభువుని. ఈ మాట నాకు ఈ సమాధానం చెప్పినప్పుడు అట్లాగా ట్రీట్మెంట్ అవుతా ఉన్నది. యాచన కూడా బానే ఉంది, కాకపోతే శరీరంలో తను అనుభవిస్తుంది. కానీ ప్రభు కృప ఎంత ఉందంటే యాచన పట్ల, ఎప్పుడు కూడా ఆ పిల్ల నేను హాస్పిటల్కి వెళ్ళను అలా ఎప్పుడు అనలేదు, హాస్పిటల్కి వెళ్ళనని. అలా నవ్వుతూ వెళ్తా ఉండేది, నవ్వుతానే అంత ట్రీట్మెంట్ అంతా భరించిందని, ఆ అమ్మాయి భరించిందని నేను చెప్పట్లేదు, ప్రభు అట్టి కృపని తనకి ఇచ్చారని నేను చెప్తాను. తట్టుకునే అంత శక్తిని కూడా ప్రభు తనకి ఇచ్చారు.
ఫస్ట్ 6 మంత్స్ ట్రీట్మెంట్ లో ఫస్ట్ మంత్ లో చాలా చాలా లావ్ అయిపోయింది డెక్సా వల్ల. ఆ లావ్ అయిపోయిన అప్పుడు కూడా మేము బాధపడుతున్నాం తన పరిస్థితి చూసి. అంటే ఇబ్బందిగానే ఉంటది, తను ఏడుస్తుంది ఒక్కొక్కసారి, తను ఎట్లా ఉంటుందో తెలియదు ఈ ట్రీట్మెంట్ అంతా అవుతున్నప్పుడు. అప్పుడు కూడా కానీ బాధ వేస్తుంది, బాధ వెంట సంతోషం కూడా వచ్చిందని ప్రభు చెప్పారు. రాత్రి అంతా బాధ వేసినా తెల్లారి ఉదయం కాగానే సంతోషం ఉంటదని వాక్యం ఉంటది కదా. దాని ద్వారా ప్రభు మమ్మల్ని నిజంగా బాధపడ్డా గానీ మళ్ళీ యాచనని ఒక టైంలో తను హ్యాపీగా ఉండడాన్ని చూసి సంతోషం అనిపించేది. అట్లాగా ఆ ట్రీట్మెంట్ దాంతట్లో కూడా ప్రభు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చారు. ప్రభు ఎంత తన పట్ల కృపను చూపించారంటే కొన్ని విషయాలు నేను మీకు చెప్తా. సెకండ్ మంత్ లో 16 ఇంజక్షన్లు చేయాలి థైస్ కి. అయితే అందులో 14 చేశారు యాచనకి. జనరల్ గా అయితే నేను చూసిన పిల్లల్లో నాకు చెప్పారు, మామూలు ట్రీట్మెంట్ అయ్యి వెళ్ళిన వాళ్ళు ఈ ఇంజెక్షన్స్ చేసినప్పుడు నడవలేరు, ఆ ఆ, తర్వాత నడవలేరు, ఫిజియోథెరపీ చేయించాలి నడవడానికి అట్లా అని చెప్పారు. కానీ యాచన ఇంజెక్షన్ చేయించుకొని వచ్చిన తర్వాత కూడా అట్లాగా నడిచేసేది, ఆడుకునేది. ఒక్క రోజు కూడా ఆ అమ్మాయి పడుకున్నది నేను చూడలేదు. ఆ 14 ఇంజక్షన్లు తనకి చేసినప్పటికీ కూడా సంతోషంగా ఉండేది, ఆడుకునేది, వచ్చేది. అసలు తనలో ఇట్లా ఒకటి ఉంది అనేది కూడా మాకు ఒక్కొక్కసారి గుర్తొచ్చేది కాదు. అంతలాగా ప్రభు నడిపించారని చెప్తాను నేను. అట్లాగా 3-4 మంత్స్, అట్లాగా సెకండ్ మంత్ 14 ఇంజెక్షన్స్ అట్లా అయిపోయినాయి. థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ లో కూడా కీమో ఇచ్చారు. 3 days కీమో. బెడ్ మీద నుండి తిరగడానికి లేదు, 3 days అట్లనే ఉండాలి బెడ్ మీదే అన్ని తనకి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా అసలు తను ఎట్లా తట్టుకుందంటే నోట్లో అల్సర్ వచ్చేది, ఏమి తినలేకపోయేది, చాలా వీక్ అయిపోయింది. 4 కీమోస్ అట్లాగా 15 days కి ఒకసారి ఇవ్వాలి, 3 days ఇస్తారు కీమో. అట్లా 3-4 మంత్స్, ఈ 2 months లో, ఈ 2 months లో అట్లా ఇచ్చేవాళ్ళు. అప్పుడు కూడా అసలు తన ఇంటికి వచ్చేది, ఆడుకునేది, మంచిగా ఉండేది. ఆ ఒక వేడికి దానంతటి వల్ల అల్సర్ కానీ ఇంకా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండేవి. కానీ అది కూడా ఒక 2 రోజుల్లోనే తగ్గిపోయేది మెడిసిన్ వల్ల. తగ్గిపోయేది, తర్వాత కూడా మంచిగా ఉండేది. అసలు ఇట్లా ఈ అమ్మాయి ఇంత ట్రీట్మెంట్ తీసుకుంటుంది, ఇట్లా ఉంటుంది, అయినా కానీ ఇంత సంతోషంగా ఇంత ఆడుకుంటూ ఇట్లా ఎట్లా ఉండగలుగుతుందని మేము చాలా ఆశ్చర్యపోయే వాళ్ళం. అంత కృపని ప్రభు దయచేస్తా వచ్చారు. నేను ఇంకా ఒకటి చెప్పలేదు, ఇట్లాగా యాచనకి ఇట్లా అని తెలిసినప్పుడు ఆ మనీ విషయంలో కూడా వాళ్ళు చెప్పారు ముందే, మనీ కూడా ఎంత కావాలి అనేది చెప్పారు. 15 లక్షలు అవుతాయి అని చెప్పారు, 10 నుండి 15 లక్షలు అవుతాయి అని చెప్పారు. చెప్పినప్పుడు కూడా మా దగ్గర అయితే అంత అమౌంట్ లేదు. ఆమ్, యాచనకి ఇన్సూరెన్స్ ఉంది కూడా 5 లక్షలే. అయితే ఉమ్, మమ్మల్ని ట్రస్ట్ కి పెట్టుకోమన్నారు, వాళ్ళు ఇస్తారు మనీ ట్రస్ట్ ద్వారా. ఇంకా ఇద్దరు వచ్చారు, మేము ఇట్లాగ ఇప్పిస్తాం అట్లా ఇప్పిస్తామని. కానీ వాళ్ళ వల్ల ఎవ్వరి వల్ల అవ్వలేదు మనీ ఇప్పించడానికి. అట్లాగా ప్రభు అనుమతించలేదు. కానీ ఈ పరిస్థితి ఇచ్చింది నేనే దీనికి ఆ, సహాయం చేస్తా అన్న విధంగా 5 లక్షలు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ మళ్ళీ 7 లక్షలు వాళ్ళ కంపెనీ వాళ్ళే ఇచ్చారు. అప్పుడు మేము ఆశ్చర్యం వేసింది. శ్రీనివాస్ నాతో అన్నాడు, ఇంకా మనీ పెంచరు, 5 లక్షలు ఆల్రెడీ ఉన్నాయి కదా, పెంచితే 1-2 లక్షలు ఇస్తారేమో, అంతకంటే ఎక్కువ ఇవ్వరు అని చెప్పేసి చెప్పాడు. కానీ వాళ్ళు 7 లక్షలు ఇచ్చారు. వాటితో ట్రీట్మెంట్ అయిపోయింది. మా దగ్గర నుండి మేము యాచనకు 1 రూపాయి కూడా మేము పెట్టలేదని చెప్పాలి, మొత్తం వాళ్ళే ఇచ్చారు. ప్రభువే చూసుకున్నారని చెప్తాను నేను. ఎందుకంటే పరిస్థితి ఇచ్చింది ఆయనే, దాని నుండి తప్పించుకునే మార్గం కూడా ప్రభువే చూపించారు మాకు. కాకపోతే ఈ బాధ అంతట్లో కూడా ప్రభువే మాకు తోడుగా ఉన్నారు, తనకు కూడా తోడుగా ఉండి నడిపించారు. అయితే ఈ ట్రీట్మెంట్ అంతా ఒక ఎత్తు అయితే, 5వ నెల ట్రీట్మెంట్ ఒక ఎత్తు. అప్పుడే నా డెలివరీ టైం కూడా. 5వ నెల ట్రీట్మెంట్ కి ఒక మెడిసిన్ ఇచ్చారు. దాని వల్ల ఎలా అయిపోయిందంటే యాచన హెయిర్ అంతా ఊడిపోయింది. ఊడిపోవడం మాత్రమే కాదు కానీ నిద్రపోయేది కాదు, నైట్ నిద్రపోయేది కాదు, పగలు నిద్రపోయేది కాదు. ఈ కళ్ళ కింద అంతా నల్లగా వచ్చేసింది. ఆ అమ్మాయి నిద్ర పోలేకపోయేది, చాలా చిరాకు, మైండ్ అంతా చాలా డిస్టర్బెన్స్ గా ఉండేది తనకి. ఒక నైట్ టైమ్ లో లేచేసి నాన్న బయటికి వెళ్ళిపోదాం బా అని ఏడ్చేది శ్రీనివాస్ ని. తనను కూడా నిద్రపోనిచ్చేది కాదు, బయటికి వెళ్ళిపోదాం పదా అని ఏడ్చేస్తా ఉండేది. ఆ 5వ నెల ట్రీట్మెంట్ వల్ల మేము చాలా సఫర్ అయ్యాము. ముక్కులో నుండి కూడా అప్పుడు తనకి బ్లడ్ కూడా వచ్చేసింది. చాలా భయపడ్డాము. మళ్ళీ ఏంటి ఇట్లా అవుతుందని చాలా టఫ్ గా అయిపోయింది మాకు ఆ 5వ నెల. ఇంతవరకు తీసుకున్న ట్రీట్మెంట్ అంతట్లో మేము అంత బాధపడలేదు, కానీ 5వ నెల ట్రీట్మెంట్ లో మాత్రం చాలా బాధపడ్డాము. అది కూడా ప్రభు ఎలాగోలా నడిపించేశారు. అయితే
ఇక్కడ నేను ఇంకొకటి చెప్పాలి. నా డెలివరీ టైం కూడా ఆ 5 నెల యాచన ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు నా డెలివరీకి ఒక 2 నెలల ముందుగానే నేను అక్క వాళ్ళకి, ఆంటీకి కూడా చెప్పాను నేను. నా దగ్గర డెలివరీ టైం ఉండడానికి ఎవరు లేరు ఆంటీ, లేరక్క అని, ఇట్లా అక్క వాళ్ళకి ప్రేయర్ చేయండి అని చెప్పాను నేను. చెప్పినప్పుడు చెప్పినప్పుడు ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు కూడా చేశారు, ప్రేయర్ చేశారు. అయితే నేను ఒకటే అడిగాను ప్రభుని, ప్రభా నా దగ్గర ఉండడానికి ఎవ్వరు లేరు, నేను ఎవరిని పిలవను, మీరు ఎవరినైతే సిద్ధపరుస్తారో వాళ్ళే నా దగ్గర, వాళ్ళని మీరు సిద్ధపరచండి, వాళ్ళే నా దగ్గర ఉండడానికి సహాయం చేయమని నేను ప్రభుని అడుగుతా వచ్చాను. ఎందుకంటే మా బంధువులు అంతకుముందు నాకు ఫోన్ చేసి ఒక మాట అన్నారు, అమ్మ మాకు ఇప్పుడు పనులు ఉన్నాయి, మేము రాలేము, నీ దగ్గరికి వచ్చి ఉండలేము అని చెప్పేసి చెప్పారు. నాకు అప్పుడు చాలా బాధేసింది. ఎందుకంటే నేను వాళ్ళని ఏం అడగలేదు, నా దగ్గర రండి ఉండండి అని చెప్పి నేను అడగలేదు. అయినా కానీ వాళ్ళు ఎందుకు ఇట్లా ముందే మాకు ఇట్లా పనులు ఉన్నాయి, ఇట్లా అని ముందే ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి చాలా బాధపడ్డాను నేను. అయితే నేను అప్పుడే అడిగాను, ప్రభా నా దగ్గర నేను ఎవరిని పిలవను, మీరు ఎవరిని సిద్ధపరుస్తారో సిద్ధపరచండి. 2 నెలలు ముందుగానే, నా డెలివరీ టైం కంటే ముందుగా ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసిన ప్రభు నాకు సమాధానం ఇస్తున్నారు. ఖచ్చితంగా ఎవరో ఒకరిని నియమిస్తారా అని అనుకుంటానే ఉన్నాను నేను. అయితే మా అమ్మ యాచన దగ్గర ఉండాలని నేను కోరుకున్నా. ఎందుకంటే తనకి ఫుడ్ పెట్టే విషయంలో, మెడిసిన్ వేసే విషయంలో మా అమ్మకు తెలుసు ఎట్లా వేయాలి ఏంటి. తను ముందు తన దగ్గర ఉండాలి, నా దగ్గర ఎవరున్నా పర్లేదు అని అనుకున్నాను నేను. అట్లనే అయిపోతూ వచ్చింది. నా డెలివరీ టైమ్ ఇంకా దగ్గర పడినప్పుడు అక్క వాళ్ళు నాతో అన్నారు, మేము ఉంటాం మీ దగ్గర, మాకు ఉంటామని చెప్పి వాళ్ళే ముందుకొచ్చారు. నేను అక్క వాళ్ళకు కూడా చెప్పలేదు మీరు రండి నా దగ్గర ఉండండి అని. కానీ వాళ్ళంతటి వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. నిజం చెప్తున్నా, హాస్పిటల్లో ఉన్నప్పుడు డెలివరీ టైంలో ఆంటీ ఆంటీ వాళ్ళు కూడా వచ్చి నా దగ్గర ఉన్నారు. ఎవ్వరు లేరు, బంధువులు కానీ మా రక్త సంబంధికులు కానీ ఎవ్వరు లేరు. ఎవ్వరు లేకపోయినా నాకు ఇంత కూడా బాధ వేయలేదు. ఎందుకంటే ప్రభు రక్తం చేతి కొనబడ్డ వారు నాతో ఉన్నారు. నాకు అప్పుడు అర్థమైంది, ఎవరు నిజంగా మనల్ని ప్రేమించే వాళ్ళు, ఎవరు నిజంగా మనతో ఉండేవాళ్ళు అనేది నాకు అప్పుడు అర్థమైంది. మా అమ్మ నా దగ్గర లేదు అనే బాధ కూడా నాకు వేయలేదు. అంత బాగా ప్రభు నిజంగా ఆ టైంకి అంత సమకూరుస్తా వచ్చారు. మా అమ్మ కూడా కొంచెం కూడా బాధపడలేదు, నేను నా దగ్గర తను లేదు అని. నాకు కూడా బాధ లేదు. అక్క వాళ్ళు, ఆంటీ ఆంటీ కూడా మార్నింగ్ వచ్చి తన, ఆంటీకి కూడా బలహీనతలు ఉన్నాయి, అయినా కానీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు నా దగ్గర ఉండి వెళ్ళారు. నిజంగా సంఘం చూపించిన ప్రేమ నేను చెప్పలేను, అది మాటలు చెప్పలేను. ఎంత ఆదరణ! ఈ పరిస్థితులన్నిటిలో మాతో తోడుగా ఉంది సంఘమే. తనకు బాగలేదు అని చెప్పినప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. యవ్వనస్తులు కాదు, యవ్వనస్తులు ఇంకా అందరూ, అక్క వాళ్ళు, అన్న వాళ్ళు, ఆంటీ వాళ్ళు అందరూ చూడడానికి వచ్చారు. అప్పుడే నేను అందరినీ చూసి నాకు ఇంత ప్రేమ చూపిస్తారా, ఇంత ప్రేమ ఉంటుందా, నాకు అప్పుడే అర్థమైంది. ఇంత ప్రేమ కేవలం అంటే కేవలం ప్రభు దగ్గర ఉంటేనే ఇంత ప్రేమ, అంత ఆదరణ వస్తుందని, ఈ సంఘం ద్వారానే మేము అంత ప్రేమ పొందుకోగలుగుతా వచ్చాము, అంత ఆదరణ పొందుకోగలుగుతా వచ్చామని చెప్తాను నేను. ప్రభు ఏ సమయానికి ఆ సమయానికి అన్నిటిని సమకూరుస్తారని కూడా నాకు అర్థమవుతా వచ్చింది. నా డెలివరీ టైంలో అక్క వాళ్ళు ఉండటాన్ని బట్టి కూడా. అట్లాగా ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. మెయింటెనెన్స్ లోకి వచ్చిన తర్వాత కూడా ఆ అంతా బాగానే వెళ్ళింది. అయితే ఈ ఇయర్ మాకు కుటుంబానికి ఇచ్చిన వాగ్దానం వచ్చేసి, మేలు చేయని ఉద్దేశించినాను కనుక భయపడొద్దని వాగ్దానం, కుటుంబ వాగ్దానం వచ్చింది. అంటే మేలు చేయాలని ఉద్దేశిస్తున్నారు కానీ భయపడొద్దు అన్నారు కదా. భయపడొద్దని ఎందుకన్నారు అంటే భయపడే పరిస్థితులు వస్తాయా అని. అప్పుడు వాక్యం చూడగానే అప్పుడు భయం వేసింది నాకు. భయం వేసి అమ్మో ఇంకేం వస్తాయి, ఇంకా ఇంకా ఎన్ని పడాలి, ఇంకా ఎన్ని తట్టుకోవాలి అని చెప్పేసి అనిపించింది, నాకు అనిపించింది. అయితే అట్లనే వచ్చినాయి. ఈ ఇయర్ యాచనకి 2 టైమ్స్ మళ్ళీ ముక్కులో నుండి బ్లడ్ వచ్చింది. ఎందుకు వచ్చిందో మాకు తెలీదు. అది రాగానే మాకు చాలా భయం వేసింది. అంటే ఏంటి మళ్ళీ ఇలా ఎందుకు వచ్చింది అని చెప్పేసి. మేము భయపడడానికి కారణం ఏంటంటే, మాతో తీసుకున్న ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఇంకొకళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, ఆ బాబుకి రివర్స్ అయిందంట మళ్ళీ. రివర్స్ అయిందని మాకు చెప్పారు. చెప్పగానే ఇంకా భయం వేసింది. ఈ భయం వేసే పరిస్థితుల్లో నాకు ప్రభు బాకి ఈ మేలు చేయని ఉద్దేశించున్నాను కనుక భయపడొద్దు అంటే, మేలు చేయాలని ప్రభు ఉద్దేశిస్తున్నారు కనుక భయపడొద్దని, భయపడే పరిస్థితి వచ్చింది కాబట్టి భయపడొద్దని ముందే ప్రభు ఈ మాట ఇచ్చారని చెప్పి నేను భయపడలేదు ఆ మాటను బట్టి. ఇంకొకటి మెయిన్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చిన్న పాప పుట్టిన తర్వాత భయం వేస్తుంది కదా ఎవరికైనా. అంటే
ఎవరికైనా ఏమో నాకు తెలీదు. నాకైతే భయమేసింది. యాచనకి ఇట్లా అయింది. చిన్న పాప కూడా ఉంది కదా! మళ్ళీ తనకు కూడా ఇలా అయితదా అని భయమేసింది. అయితే నేను ప్రార్థన చేసుకొని ప్రభువుని అడుగుతా వచ్చాను. నేను అట్లా కొన్ని రోజులు అడిగిన తర్వాత ప్రభువు నాతో మాట్లాడిన మాట, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. అయితే నాకది సంపూర్ణంగా అనిపించలేదు నాకు. ప్రభువా ఇంకొకసారి మాట్లాడండి. ఎందుకు మళ్ళీ ధైర్యంగా ఉండమంటున్నారు? ఈ పరిస్థితి మళ్ళీ వస్తదా ఏంటి? నాకు వద్దు ప్రభా! మళ్ళీ మీరు ఇంకొకసారి మాట్లాడండి అని నేను ప్రభువుని అడిగినప్పుడు, మే ఎం నేను మీ గురించిన ఉద్దేశించిన ఉద్దేశంలో హానికరమైనవి కావు అని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. అయితే ఏంటి ప్రభా మళ్ళీ హానికరమైనవి కావంటున్నారు. మళ్ళీ వస్తదా ఏంటి? ఇది కూడా నాకు సంపూర్ణంగా అనిపించలేదు. ఈ మాట కూడా ప్రభా ఇంకొకసారి మాట్లాడండి. లాస్ట్ టైం ఇంకొకసారి మాట్లాడండి ప్రభా అని నేను అడిగాను. నేనేమని ప్రార్థన చేశానంటే ప్రభా ఈ పరిస్థితి వచ్చింది. ఇంకెప్పుడు కూడా ఈ ఈ కుటుంబంలో ఇట్లాంటి పరిస్థితి, ఇంత భయంకరమైన పరిస్థితి మళ్ళీ ఇవ్వద్దు అని చెప్పి నేను అడిగాను ప్రభువుని. ఇవ్వద్దు, మీరు నాకు సమాధానం చెప్పండి. మీరు నాకు ఇది ఇవ్వరు అని నాకు చెప్పండి. నేనే చెప్తున్నా ప్రభు కూడా మీరు ఏం చెప్పాలో కూడా నేనే చెప్తున్నా. ప్రభా మీరు ఇవ్వను అని నాకు సమాధానం చెప్పండి అని చెప్తున్నా. అయితే నేను అలా అడిగినప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట, హన్నా ప్రేయర్ చేస్తుంది కదా తన యొక్క కుమారుడు కావాలని ప్రేయర్ చేసినప్పుడు ఆమె అన్నట్టే ఆమెకు అవును కాక అని ఒక మాట ఉంటది. అది నాకు గుర్తులేదు. అది సమూయేలు మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము 13వ వచనం నుంచి. 13 దయచేసి కాకుండా ఒక మాట ఉంటది. పదిహేడవ వచనం. 17. ఇశ్రాయేలు దేవునితో నేను చేసుకునే మనవిని ఆయన దయచేయను గాక అని అంత చెప్పగలను. నా ఈ మాట ద్వారా ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ మాట ప్రభు మాట్లాడిన తర్వాత నేను ఇంకా ఎప్పుడు కూడా ఇంకొకసారి ఇంకా భయపడలేదు. ఆ బాధ కూడా నాకు లేదు. ఎందుకంటే 3 సార్లు మాట్లాడారు ప్రభు నాతో, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నేను మీ గురించి ఉద్దేశించిన ఉద్దేశంగా హానికరమైనవి కావు అని. నేను నేను ఏమని మనం చేసిన ప్రభుకి, ప్రభా ఈ పరిస్థితి ఇంకెప్పుడు ఇవ్వద్దు. ఇంత భయంకరమైన పరిస్థితి కుటుంబంలో ఎవరికి రావద్దు అని నేను ప్రభుతో మాట్లాడతాను. అంటే ప్రభుని నేను అడుగుతా వచ్చాను. ఇదే అడుగుతా వచ్చాను. ప్రభు నేను దయచేసి అన్నారు. ఇంక మళ్ళీ నేను ఎందుకు బాధపడాలి? ఎందుకు భయపడాలి? నేను అడిగింది నాకు ఇచ్చారు కదా అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా చాలా పరిస్థితులు యాచన, హెల్త్ కూడా ఒక్కొక్కసారి ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చాలా పరిస్థితులు కుటుంబం భయం భయం కలిగించేవి, బాధ కలిగించేవి చాలా వచ్చినాయి. ఇప్పుడు కూడా ఈ ఇయర్ నా ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం మేలు చేయని ఉద్దేశించినంత భయపడొద్దు. ఇందుకు భయపడొద్దు అని చెప్తున్నారు. నా మనవిని నాకు దయచేశారు కదా! ఇంకా నేనైతే ఇంకా ఈ మాట చెప్పిన తర్వాత నేను అసలు మళ్ళా వెనక్కి తిరిగి చూడలేదు. నేను భయపడడం మానేశాను, బాధపడడం మానేశాను ఈ విషయంలో. ఇంకా మళ్ళా ఇంకా ఆ పరిస్థితి వచ్చిందనే ఆలోచన కూడా నాకు లేదు. అలాగే ప్రభు నాతో మాట్లాడారు. ఇప్పటి వరకు కూడా మమ్మల్ని అలా నడిపిస్తా వచ్చారు. ఈ సెప్టెంబర్‌కి రాసిన మెయింటెనెన్స్ కూడా కంప్లీట్ అవుతది. 1.5 ఇయర్ మెయింటెనెన్స్ కంప్లీట్ అవుతది. ఇప్పటి వరకు ప్రభు యాచన పట్ల చాలా కృపను చూపిస్తా వచ్చారు. తను చాలా మంచిగా ఉండింది. అంతా మంచిగానే అవుతుంది. తర్వాత కూడా తను ఇంకా మంచిగా అన్ని విషయాల్లో మంచిగా ఉండాలని మీరు ప్రేయర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మెడిసిన్ వల్ల కూడా యాచన కొంచెం ఉంటుంది. తన పైన ఉంటది ఖచ్చితంగా. ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ రక్త చిరాకు ఇట్లాగా కొన్ని ఉంటనే ఉన్నాయి. అవి కూడా మీరు తన కోసం ప్రేయర్ చేయండి ఇంకా.